అవి జీవితంలో ఎన్నో జరుగుతాయి. మనం ఊహించలేనివి కూడా జరగచ్చు. అలా ఊహించలేని కథే నాది. సార్, ఇందులో క్యాస్ట్ రిలీజన్ ఫిలప్ చేయలేదు. క్యాస్ట్ అంటే ఏమిటి నాన్న? తెలీదు నాన్న. వాళ్ళకి తెలియని విషయాల్ని మనమే నేర్పిస్తున్నాం. నా బిడ్డకి ఇవేవీ తెలియకుండా అందరితో సమానంగా పెరగాలి. నేను అవి ఫిలప్ చేయను. థ్యాంక్స్. అంతే అయిపోయింది. అవును, ఈయనొకరు ఆదివారం అయితే డోక్రా విగ్రహాలు చేస్తారంటూ టైం వేస్ట్ చేస్తారు. ఎంతమంది ఎన్ని మాటలన్నా మనకు నచ్చిన పనిని మనం చేస్తూనే ఉండాలి. ఏదో ఒక రోజు అది ఉపయోగపడుతుంది. ఆ బొమ్మ ఎందుకు పగిలింది నాన్న? ఇదా, ఇది మన కుటుంబంలో తమకిష్టమైన వాళ్ళకి ఇచ్చేది. మా నాన్న నాకిచ్చారు. దీన్ని ఇప్పుడు నీకిస్తున్నాను. నాకు చెప్పలేనంత హ్యాపీ. మరి నాన్నకి ఫేవరెట్ నయ్యాను కదా. థ్యాంక్ యూ నాన్న. జాగ్రత్తగా దాచుకో. రవి, క్రికెట్ ఆడుకుందాం రారా. ఇదిగో వస్తున్నాను. మరి నేను 90s కుర్రాణ్ణి. అజరుద్దీన్. సో మా స్ట్రీటే మాకు ప్లే గ్రౌండ్. ఏం చేసినా సరే అందరం కలిసే చేస్తాం. వారం రోజులు కష్టపడి డబ్బు దాచి ఐస్ కొనుక్కుంటాం. అద్దె సైకిల్ తొక్కుతాం. సరదాగా ఉండేది. గంటకి 3 రూపాయలు. బుక్ క్రికెట్, లవ్ లెటర్, పోస్ట్ మ్యాన్, సచిన్ టెండూల్కర్, WWF, ట్రంప్ కార్డ్స్ మర్చిపోగలమా? 20 ఇళ్లకి ఒక టీవీ, 10 ఇళ్లకి ఒక టెలిఫోన్. హలో, ఒక నిమిషం. ఉషా, నీకు ఫోన్. అన్ని చిన్న చిన్న విషయాలైనా సంతోషం ఎక్కువగా ఉండేది. ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? మరేం లేదు, నాన్న షేవింగ్ చేయట్ పగలగొట్టింది. అందుకే నాన్న కొడతాడని ఏడుస్తుంది. అయ్యో, అంతే నా. ఊరుకో తల్లి, నాన్నకు నేను చెప్తానులే. నువ్వు 1 నిమిషం బయటికి రా. పాపం అది ఏడుస్తుంటే నువ్వు చూస్తూ నించున్నావేంటి? ఏడవద్దని చెప్పొచ్చు కదా. తప్పకుండా నాన్న వచ్చి దాన్ని కొడతాడని తెలుసు. మరి ఏడవద్దని ఎందుకు చెప్పడం? చూడు బాబు, ఈ లోకంలో ఒకరు మన దగ్గర ఏడవడం, తన కష్టాన్ని చెప్పుకోవడం, మనం దాన్ని తీరుస్తామని కాదు. కాస్త వాళ్ళ చేయి పట్టుకొని నేనున్నాను, నువ్వు భయపడొద్దని ఒక్క మాట చెప్తావేమోనని. నువ్వు వాళ్ళకి ఏమైనా సహాయం చెయ్యొచ్చు, చేయలేకపోవచ్చు. అది వాళ్ళకి ముఖ్యం కాదు. కానీ వాళ్ళకి ఆ క్షణంలో నువ్వు చెప్తున్నావే నేనున్నానన్న మాట, అదే ముఖ్యం. అర్థమైందా? సరే, వెళ్ళి చెప్పు. నేనున్నాను దివ్య, భయపడకు. నా జీవితంలో మర్చిపోలేని సంవత్సరం. 153, 154, 155. నేను చాలా సంతోషంగా ఉన్నాను. పాస్ అయినందుకు కాదు, కొత్త సంవత్సరం అంటే కొత్త అమ్మాయిలు వస్తారు కదా. ఎప్పుడూ మన స్కూల్ అమ్మాయిలంటే బోర్ కదా. కానీ ఈరోజు న్యూ అడ్మిషన్, కొత్త అమ్మాయిలు. సో ఎన్నో కలలతో 11th స్టాండర్డ్ లో ఫస్ట్ డే. రే 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 లైఫ్ బాయ్ సోపా. ఇది అట్టు, ఇదేమో మినపట్టు, ఇది ఇడ్లీ. మూడ్ అవుట్. హాయ్, ఐఎమ్ పురుషోత్తం. ఆకాష్ రాజా, అటెండెన్స్ తీయడం మొదలెట్టారేంట్రా? అంటే మన స్కూల్ లైఫ్ కళాపోషణ లేకుండా ఫినిష్ అయిపోయినట్టేనా? రవి, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ M వరకే ఈ సెక్షన్, N నుంచి పక్క సెక్షన్. నా దగ్గర బిస్కెట్ ఉందిరా. నా దగ్గర పెన్సిల్ ఉంది. నా దగ్గర బటన్ నొక్కే పెన్సిల్ బాక్స్ ఉంది. నా దగ్గర సెంట్ రబ్బర్ ఉంది. నీ దగ్గర బిస్కెట్ ఉందా? లేదురా. ఇదిగో రే, మన ఇద్దరం ఎప్పుడు కలిసే ఉందాం రా. అలాగే రా. నువ్వు వెళ్ళు బావా,
నేను ఏడ్చి గోల పెట్టైనా వచ్చేస్తాను. మావా ఏదో వచ్చేసి వచ్చేరా. ఫీల్ అవ్వకుండా వెళ్ళు మావా. మావా ఎలాగైనా వచ్చేరా. కావాలంటే ఇప్పుడే వచ్చేస్తాను. ఫ్రెండ్ ఫీల్ అవుతున్నాడు. మావా ఎలాగైనా వచ్చేరా. చెప్పు. My name is Nikita. Excuse me, ma'am. My father's name is Krishnamurthy. Yes, come in. He works in HDFS Bank. My mother's name is Satya, housewife. And I live in Madhapur. మాదాపూరా. ఇదే తన ఇల్లని ఎలా చెప్తున్నావు? మావా అడ్రస్ ఫోన్ నెంబర్ అన్ని అటెండెన్స్ రిజిస్టర్ లో ఉంటాయి కదా, దాన్ని కొట్టేశా. అడ్రస్ టెలిఫోన్ డైరెక్టరీలో ఆ ఫోన్ నెంబర్ కోసం రాత్రింపవళ్ళు వెతికి కనిపెట్టేశా. ఆ వీధిలోకి వెళ్తే ఓల్డ్ నెంబర్ న్యూ నెంబర్ కన్ఫ్యూషన్. సో ఆ నెంబర్ కి కాల్ చేశాను. కన్ఫర్మ్ చేసుకున్నా. గుండె నిండా గుడి గంటలు గువ్వల గొంతు. నువ్వు తక్కువ కాదు రోయ్. అది వాళ్ళ అమ్మ అనుకుంటా. తాను కనిపించలేదు కదా. ఆవిడ కూడా బాగానే ఉంది కదరా. Excuse me. మావా ఈసారి వాళ్ళ బాబు వచ్చాడు రా. మూడు కళల పేర్లు చెప్పండి. చంద్రకళ, సూర్యకళ, లక్ష్మీకళ. చంద్రకళ, సూర్యకళ, లక్ష్మీకళ. ఇప్పుడు ఏమన్నా అది నా జోక్ అని చెప్పు. ఎలా చెప్పను మామ, అందరూ నవ్వుతున్నారు కదా. ఇది నా జోకే. కామెడీ బాగుంది. మూడు కళల గురించి అడిగితే వదిలేండి టీచర్. It's a nice joke, Mani. అది నా జోకు, అది నా జోకు, అది నా జోకు. కీప్ సైలెన్స్. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. మిస్ అయ్యో పబ్లిసిటీ చేసేసేలా ఉంది. ఎందుకు నేను ఎప్పుడు జోక్స్ చెప్పనంటాను. రాతనైతేనే కోత రాదు కదా. మణి, నీ జోక్ ప్రిన్సిపాల్ గారికి చెప్పాను. Hey Mani, it's a nice joke, man. Oh, thank you. I appreciate it. ఇంకా చాలా ఉన్నాయి, తర్వాత చెప్తాను. Okay. Keep it up. స్కూల్ ఎలా తయారైంది? థ్యాంక్ యూ మామ, థ్యాంక్ యూ. కెమెరా తెచ్చాను, మీ అందరినీ ఒక ఫోటో తీసుకున్నా. మాకు కావాల్సింది కూడా అదే. అంటే ఈ బజ్జీలు కొట్టానా? అవును, ఖచ్చితంగా ఈ కొట్టే. ఎందుకో తెలుసా? ఇక్కడికే వాడు ఎండ, వాన, తుఫాన్ ఏదొచ్చినా డైలీ వస్తాడు. ఒక్క రోజు కూడా వదలకుండా వస్తాడు. ఎందుకంటే బజ్జీల కొట్టు రత్తాలు నడుము. గజాన్ని మనం చంపాలంటే వాడు మైమరచి ఉండాలి. రత్తాలు నడుమును చూస్తూ వాడు తనను తాను మరచిపోతాడు. అది ఉల్లిపాయ బజ్జీలు వేయడం పూర్తి చేసి అరటికాయ బజ్జీలు వేయడం కోసం 1 నిమిషం ముందుకు వంగే ఉంటుంది. ఉల్లిపాయలు ఇలా తరుగుతుంది, అరటికాయలు ఇలా తరుగుతుంది. సో అరటికాయలు తరిగే ఆ 1 నిమిషం తన చుట్టూ ఏం జరుగుతున్నా వాడు పట్టించుకోడు. అన్నా సారీ నా తెలియక చేశానన్నా, సారీ అన్నా. తను అరటికాయ తీసుకుని తరగడానికి ముందు కొంగిందంటే
ఆ తరువాత మనకుండేది ఒకే ఒక్క నిమిషమే. తను అరటికాయ తరగడం పూర్తి చేసేలోగా మనం లోపలికి వెళ్ళాలి. నువ్వు వెంటనే ఉల్లిపాయలు తరిగిన కత్తిని తీసుకోవాలి, ఎందుకంటే వాడి చుట్టుపక్కల ఎలాంటి ఆయుధం ఉండకూడదు. మనం ముగ్గురం వెళ్ళి వాడి పక్కన కూర్చుంటాం. నువ్వు మనం తీసుకొచ్చిన కత్తిని బయటకు తీసి ఒక్కటే పోతు రత్తాలు షాక్ అవుతుంది. వెంటనే అక్కడున్న ఆధారాలను తీసేసి మనం తీసుకొచ్చిన వాటితో పారిపోతాం. చెక్క చెక్క చెక్క. ఒకవేళ మిస్ అయిందంటే అప్పుడు కూడా బజ్జీల రత్తాలు షాక్ అవుతుంది. ఎందుకో తెలుసా, వాడు వీడినేసేస్తాడు కదా. ఎలా మిస్ అవుతుందిరా? మిస్ అవ్వదన్నా, లేపేద్దాం. సో రేపే? అవును, 21వ శతాబ్దంలో నేనేరా తోపుని. ఏంటి రేపేనా? రేపే మావా. 1999 December 31st ప్రపోజ్ చేశానంటే 21వ సెంచరీలో మేమే ఫస్ట్ లవర్స్. థ్రిల్లింగ్ గా ఉంది కదా. రేపు తనని సోనా బేకరీ దగ్గరికి రమ్మని చెప్పాను. సోనా బేకరీయా? మామా రేపటి నుంచి కిస్సులేనా? 143 అరే మేమేదో కుర్రాలో మాట్లాడుకుంటాం, మీరు చెప్పండి టీచర్. నిఖిత, రవి అక్కడ నిల్చుని ఉన్నాడే. అదిగో గజ వస్తున్నాడు. ఏం చేస్తారన్నా? అరటికాయ బజ్జీ. రండ్రా వెళ్దాం. హాయ్. హాయ్. ఏడ్రా వీడు? బాగా సన్నగా జరగమ్మా. ఇప్పుడు ఆ కత్తి తీసి వంగినప్పుడు ఏమన్నారా? ఎందుకురా ఇలా కన్ఫ్యూజ్ అవుతారు? రేయ్, నీ కత్తి తీరా, త్వరగా తీరా, తీరా, తీ. నాకా? బాగుందన్నా. లేదు, బాగుందన్నావు కదా. దీన్ని మనసుకు బాగా నచ్చిన వాళ్ళకి ఇవ్వడం మా ఇంట్లో అలవాటు. తీసుకో. ఏ వస్తువైనా పగిలిపోతే అంతటితో దాని లైఫ్ ముగిసిపోతుంది అనుకున్నాను. కానీ నేను ఎప్పుడైతే మీట్ అయ్యానో అప్పుడు నా హార్ట్ బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాతే నా లైఫ్ మొదలైంది. ఆధారాలు ఏవి లేకుండా చేయండి. తీసుకోండి. సరే, ఇప్పుడు నువ్వు అనేది ఏంటి? నో ఐ లవ్ యూ.
లవ్ చేసుకుంటున్నారన్నా? ఏమలో పడితే అంతేరా, ఎవరు కనిపించరు. ముందుకు రావద్దు, వెనకెళ్ళు. ఎందుకు వచ్చావో గొంతులో దింపేస్తా. తనేం చేయొద్దన్నా, వదిలేనా? దిగుతా. Office calling. Office calling. Office calling. మణి, నేనేనా మణిని? నా మాట విను. ఇలా చూడు, ఏలేదు ఏలేదు. టెన్షన్ ఒక నా మాట విను. నా మాట విను, నా మాట విను. నేను చెప్తాను కదా. అమ్మా, ఇక్కడ అంకుల్ లేచారమ్మా. బావా, నేను చెప్పేది వినరా. ఇన్నాళ్ళు నువ్వు కోమలో ఉన్నావురా. అంటే ఆ రోజు నేను లారీ గుద్దిందిగా. ఆ తర్వాత నిన్ను తీసుకెళ్లి హాస్పిటల్ అడ్మిట్ చేశాం. బ్లడ్ ఎక్కువగా లాస్ అయ్యి బ్రెయిన్కి తగినంత రక్తం అందకపోవటం వల్ల నువ్వు కోమలోకి వెళ్ళిపోయావని డాక్టర్ గారు చెప్పారు. కొద్ది రోజుల్లో గానీ కొద్ది నెలల్లో గానీ నువ్వు స్పృహలోకి వస్తావని డాక్టర్ గారు చెప్పారు. చెప్పిన డాక్టర్ రిటైర్ అయ్యారు తప్ప నువ్వు రికవర్ అవ్వలేదు. హాస్పిటల్ బిల్ ఎక్కువ అవుతుందని నిన్ను ఇంటికి తీసుకొచ్చేసాం. నిన్ను ఒక చీవ గానీ దోవ గానీ టచ్ చేయకుండా చూసుకున్నాను రా. ఎన్నిసార్లు చెప్పాను నీతో ఆ చీమల మందు తొడవద్దని? చీమ కొడితే నువ్వు చెప్పగలవు, వాడు చెప్పగలడా? బయటికి పో. ఐటీ స్టాఫ్ ని చెప్తున్నాడు, బయటికి పో. ప్రతి సంవత్సరం క్యాలెండర్ మారిందే తప్ప నీలో ఎలాంటి మార్పు లేదురా. అందుకే నిన్ను పసి పాపలా చూసుకున్నాను. లాల పోసాను, పౌడర్ పూసాను, హగ్గీస్ మార్చాను. అవును రక్క అడగలేక చేతులు నొప్పి పెట్టాయి. ఎప్పట్లాగే ఈ రోజు కూడా నిన్ను గమనిస్తూ ఉన్నాను. నిన్ను చూడడం, పేపర్ చదవడం, నిన్ను చూడడం, పేపర్ చదవడం. కానీ మా బుడ్డోడు బండి టైర్ లోపలికి రావడం నేను గమనించలేదు. అప్పుడే నేను చీమలతో కుట్టించాల్సిందిరా. మై ఫాల్ట్. ఎన్ని రోజులైంది? 2 × 2 జస్ట్ 16 సంవత్సరాలు రా. 16 సంవత్సరాలా? రే, ఇది ఏం సంవత్సరం? 2016 రా. 2016. అబద్ధం కాదు కదా? అబద్ధం కాదురా. ఒక్క సెకండ్ ఉండు.
మేము అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరాన్ని పూర్తి చేస్తాం. ఇంకో 20 సంవత్సరాల్లో భారతదేశం అభివృద్ధి చెందిన దేశం అవుతుంది. ఇది 96. ఎవరిని మోసం చేస్తున్నావు? అయ్యో ఇది ప్రతి సంవత్సరం చెప్తూనే ఉన్నారుగా. ఇప్పుడు చూడు 500 రూపీ 500ని 1000 నోట్లని బ్యాన్ చేసి 2000 నోట్లని ప్రవేశపెట్టారు. ఈయనే మన దేశానికి ప్రైమ్ మినిస్టర్. మన దేశం కోసం చాలా కష్టపడుతున్నారు. ఎవరమ్మా? ఎవరు? నా బావ ఎవర్రా? బావా అయ్యో మళ్ళీ కోమలోకి వెళ్ళిపోతాడేమో. ఎలా బావా? అంటే ఆ జోక్ చెప్పాను బావా. చంద్రకళ, సూర్యకళ, లక్ష్మీ కళ. దాంతో మీ చెల్లెలు హ్యాపీ అయింది, నేను తనకు హస్బెండ్ అయ్యాను. ఏంట్రా? ఇక్కడ చీమ కుట్టింది నాన్న. వెళ్ళి సొన్నం పూసుకో వెళ్ళ. నొప్పిగా ఉంది నాన్న. వెళ్ళమంటుంటే చిన్నప్పుడు నేను అదే చేశాను. కాపాడండి, ఆడు చచ్చిపోతున్నాడు. అయ్యో చచ్చిపోయాడు. రివెంజ్ చేయరా, రివెంజ్ చేయి. జంప్ చేయరా, జంప్ చేయి. చెప్పేది నీకే. దాన్ని చంపేరా, చంపేయ్. ఒరే తమన్ రారా వెళ్దాం. దీన్ని పట్టుకొని ఇలా లాగితే అన్లాక్ అయిపోతుంది. ఓ ముట్టుకుంటే చాలా? ముట్టుకుంటే చాలు. ఓ మీ పిన్ని సీమంతానికి రమ్మని పత్రిక పంపించింది. ఏంటి పిన్ వచ్చిందా? ఇలారా వాట్సాప్ ఫ్యామిలీ గ్రూప్ లో పెట్టింది. ఏంటి డల్ గా కనిపిస్తోందా? బ్యాటరీలో. మనం వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఇదిగో ట్రిమ్మర్. నీకు దీన్ని యూజ్ చేయడం తెలుసా? మా నాన్న వాడేవారు. అయితే నువ్వు దీంతో ట్రిమ్మింగ్ చేసుకుని రూమ్ లో నాన్నగారి డ్రెస్ ఉంటుంది, స్నానం చేసి దాన్ని వేసుకో. ఓకేనా? స్నానం చేయడం తెలుసు కదా? నువ్వేం భయపడకు. వాడు నా కొడుకు తమన్. వాడు ఎవరితోనూ మాట్లాడలే. నువ్వు వెళ్ళు. మా కులదైవం మునీశ్వరుడికి తలనీలాలు ఇస్తామని మొక్కుకున్నాం. 16 సంవత్సరాల తర్వాత నా ఫ్రెండ్ ఇప్పుడే కోమల నుంచి బయటకు వచ్చాడు సార్. వాడిని హాస్పిటల్కి తీసుకెళ్లి చెకప్ చేయించాలి. అందుకే రేపు ఆఫీస్కి వస్తాను సార్. బావా రెడీ? ఏంట్రా ఇది? నాగ చైతన్య రెడీ అవుతావు అనుకుంటే నాగేశ్వరరావు రెడీ అయ్యా. ఇదే బావా ట్రెండ్. ఏది ఇంకోసారి చేయి చూద్దాం. సూపర్, వెళ్దాంరా. మనూరు అమెరికాలా అయిందిరా. ఏంటి అమెరికానా? అమెరికా ఇప్పుడు ఎలా ఉందో తెలుసా? ఏంట్రా ఇంత ఎండ, ఇంత ట్రాఫిక్? అయ్యో కష్టంగా ఉందిరా బావా. ఇది చలికాలం, నువ్వు ఇంకా ఎండాకాలం చూడలేదు. మగాళ్ళు బట్టలు ఇప్పి అండర్వేర్లతో తిరుగుతూ ఉంటారు. చూసావా? వాళ్ళు మన స్కూల్ పిల్లలే. అన్ని జిడ్డు మొహాలే. నిఖిత ఎలా ఉందిరా? ఏ నిఖిత? నా లవ్వర్ రా. ఓ తనకెప్పుడో పెళ్ళి అయిపోయింది రా. నీ అంత కొడుకు కూడా ఉండొచ్చు. రైట్కి చేయి చూపించు. నాకు తను చూడాలని ఉంది. టైర్ పంచర్ అయింది. నాకు తను చూడాలని ఉందిరా. నీకు బుద్ధుందా లేదా? తనకి పెళ్ళి అయిపోయిందని చెప్పానుగా. ప్లీజ్ రా, నాకు ఇంకెవరు తెలుసు? ఒక్కసారి కలిసి ఒక హాయ్ చెప్తాను. ఎలా ఉన్నావు, బాగున్నావా, అంతేరా. వద్దురా, వదిలేరా. ఎక్స్క్యూజ్ మీ సార్. yes గుడ్ మార్నింగ్. ఓ మై గాడ్, నేను ఇది నమ్మలేకపోతున్నాను. లేచాడా? లేచాడు కాబట్టి వచ్చాడు. ఓ ఛాన్స్. కూర్చోండి. ఏంటి కాళ్ళు పనిచేస్తున్నాయి? మన ట్రీట్మెంట్ ఎలా కొనుక్కున్నాడు? మీరు చేయండి బావా, చెయ్యి. గుడ్, వెరీ గుడ్, నైస్.
తడిగడ 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 టింగ్. మీరు చేయండి. సార్ ఇదైతే నేను చేస్తాను సార్. నేను వారికంటే బాగా చేస్తాను. కళ్ళల్లోకి గుచ్చే చంపకే పర్ఫెక్ట్. ఇన్నాళ్ళు నన్ను చూపించింది వీడి దగ్గర అంటారా? వీడు చాలా మంచి డాక్టర్ రా. ఆ టాబ్లెట్ ఇవ్వండి. ట్యాబ్ బ్రో, సామ్సంగ్ టాబ్లెట్. 16 ఏళ్ళు కోమా కదా, మీకు తెలీదు. రవి అని ఒక పేషెంట్ని పంపిస్తాను. ఫుల్గా బాడీ చెకప్ చేయండి. ఎలాంటి ప్రాబ్లం లేదు, టోటల్ గా నయమైంది. సూపర్ డాక్టర్. కూర్చోండి కూర్చోండి మెల్లిగా. తోడుగా ఎవరు రాలేదా? లేదు బాబు, మా వారే రావాలి. ఆయనకేదో అర్జెంట్ పనట. సరే. కాలు జారింది. ఏం లేదు, కొంచెం తాగడానికి నీళ్లు తీసుకురానా? వద్దు, పర్వాలేదు. కానీ 2 విషయాలు. ఏంటో చెప్పండి డాక్టర్. ఒకటి, మానసికంగా చూస్తే ఇప్పుడు కూడా ఆయన 10 అయ్యే అవకాశం ఉంది. ఇది చూడండి, ఒక అలాం సరిగ్గా వర్క్ చేయక ఒక అతను 15 నిమిషాలు లేటుగా నిద్రలేచాడు. ఇంటర్వ్యూ మిస్ అయింది. అతను ఆ 15 నిమిషాలు ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తెచ్చుకొని ఇంటర్వ్యూకి వెళ్ళలేదు. ఆ కోపంతో అతను ఏమేం చేశాడో చూడండి. 15 నిమిషాలకే ఇలా ఉంటే రవి తన జీవితంలో 16 సంవత్సరాల్ని పోగొట్టుకున్నాడు. ఆ టైంలో అతనికి ఎన్నో ఆశలు ఉంటాయి. అవి మిస్ అయ్యానేమోనని అతనికి ఎంతో దుఃఖం, కోపం ఇప్పుడు ఉంటాయి. అంచేత అతను ఏమైనా ఆశపడితే గనక వాటిని నెరవేర్చండి. ఏంటి? సారీ డాక్టర్. లేదంటే ఎందుకు ఇటువంటి జీవితం అనుకుని తనే ఒక రోజు, లేదంటే పక్కనున్న వాళ్ళని కూడా, అంతెందుకు మిమ్మల్ని కూడా. నేను తనని మీట్ అవ్వాలి. నేను తనని మీట్ అవ్వాలి. డాక్టర్ ఆశ నెరవేర్చలేదంటే దాందే ఉంది బాబా. ఇప్పుడు ఆ పిల్లని మీట్ అవ్వాలి అంతేగా. 2000 సంవత్సరం అయితే ఏంటి, 3000 అయితే ఏంటి? లవర్స్ ని కలపడం కోసమే కదా ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఉన్నారు. తప్పకుండా కలుపుతాను. నువ్వు అలా చేయకు బాబా, నాకు భయంగా ఉంది. ఏంట్రా ఇది? ఫేస్బుక్ రా. నువ్వు కోమాలోకి వెళ్ళిన తర్వాత ఇవన్నీ వచ్చాయి కదా, నీకు ఎంత చెప్పినా అర్థం కాదు. బావా, ఇది ఒక పార్క్ లాంటిదిరా. ఇక్కడికి అందరూ వస్తారు. నువ్వు ఏ అమ్మాయితోనైనా మాట్లాడచ్చు. పోలీస్ ప్రాబ్లం అనేది ఉండదు. వాళ్ళు ఏం తిన్నారు, ఏ సినిమా చూశారు, అంతెందుకు, చివరికి వాళ్ళు చచ్చే ముందు కూడా ఇందులో చెప్పే చేస్తున్నారు. ఈ పార్కులోనే నీ నిఖితను వెతుకుతాం. నా నిఖిత ఇలాంటి పార్కులకు వచ్చే టైప్ కాదురా. ఏం బీచ్ లో తిరిగే టైపా? నా కొడుక్కి 3 ఏళ్ళు. నా కొడుకు, నా భార్య ఈ పార్కులోనే తిరుగుతున్నారా. నా భార్య రాత్రి 12 గంటలకు ఇందులో ఎవరితోనో లైన్ లో ఉందిరా. ఎవరితో ఉందో కూడా తెలియడం లేదు. నేను ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడితే చీపురు కట్టతో కొడతానని మెసేజ్ పెట్టింది. ఇలాంటి పిల్లని కట్టబెట్టేసారంటారా బావా? సరే బావా, చూడు పంచుడు. అంత నా కర్మరా. తన మొహం నేను మర్చిపోయాను. తను ఎలా ఉంటుంది బావా? సూపర్ గా ఉంటుందిరా. సూపర్ గా ఉండేది కదా. అయితే ఖచ్చితంగా ఇప్పుడు సుమారుగానే ఉంటుంది. ఏముంది, ఏదైనా హీరోయిన్ ఫోటో, లేదా గులాబీ పువ్వు, లేదా చామంతి పువ్వు, ఇలాంటివేవో పెట్టుంటుంది. ఈ పార్క్ లో తనని ఎలా పట్టుకుంటానో చూడు. బావా బావా బావా, అదిగో తనే తనే. స్టడీ డట్ SVSS. రే బావా, తనేరా ఆ అమ్మాయి. కానీ తను చాలా డిఫరెంట్ గా ఉందేంటి? నేను చూశాను. చెక్ ఇన్ ఇంటూ PVR ఐకాన్ మాల. త్వరగా రా వెళ్దాం. బావా బావా, చెక్ ఇన్ అంటే ఏంట్రా? చెక్ ఇన్ అంటే మనం ఎక్కడున్నామో అందరికి చెప్పడం రా. అదెందుకురా అందరికి చెప్తోంది? అంటే తన క్యారెక్టర్ సరిగ్గా లేదని అర్థం. పద వెళ్ళి తననే డైరెక్ట్ గా అడుగుదాం. తను ఇంట్లో లేదని అందరికీ చెప్పేసింది కదా. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో దొంగలు పడితే నువ్వు అక్కడ అంత పెద్ద PVR ఐకాన్ లో తనని ఎలా వెతకాలని నేను ఆలోచిస్తూ ఉంటే, అంత పెద్ద చార్మినార్ సెంటర్ లోనే తను వెతికాన్రా. ఏంటి చార్మినార్? అయ్యో, బావా అదే PVR ఐకాన్ మాల్ చూసుకో. నీ చెల్లెలు కూడా నాకు తెలియకుండా ఇక్కడికే వస్తూ ఉంటుంది. అక్కడుంది. తను చాలా మారిపోయింది. అయితే నేను చూస్తాను. తన చెల్లి లాంటిరా. ముందు తను ఫాలో చేయరా. వెళ్ళు. ఇదేనా? వీడిగా వెళ్ళరా. వెళ్తున్నా.
ఏంటి బావ అన్ని ఇళ్ళు ఒకేలా ఉన్నాయి? రో హౌసెస్ అంటే ఇంతే, దిగు. ఇక్కడ ఎవరో ఒకరిని అడిగి చూద్దాం. ఏం చేస్తున్నాడు ఇటు? అబ్బో రే, ఊరికే అమ్మాయిని చూడడానికే కదా వెళ్తున్నా? చూడ్డానికే బావా. మరి డాన్స్ ఏంటి? ఊరికే. ఊరికే కదా? ఊరికేరా. సరే పద వెళ్దాం. అండర్టేకర్, నువ్వు లెబరాడే మూలకూడదు. సైలెన్స్. హే హే డాక్టర్ మీరా? ఏంటి ఇలా వచ్చారు? ఏం లేదు సార్, ఈ రో హౌసెస్ లో ఒకరిని కలుద్దామని వచ్చాం. ఇక్కడ ఎవరు? నిఖిత అని. ఎక్కడో విన్నట్టుంది. పూర్తి పేరు? నిఖిత కృష్ణమూర్తి. తను నా వైఫే. కాదండి, తను నా లవర్. కాంప్ ముంచాడు. ఏమంటున్నాడు ఇతను? అదే డాక్టర్, మీ వైఫ్ తన లవర్ అంటున్నాడు. వాట్ వాట్ ద హెల్ ఆర్ యు టాకింగ్? అయ్యో సారీ సారీ సారీ, నేను కరెక్ట్ గా చెప్తాను. అదేంటంటే మీ వైఫ్ తన లవర్ కాదు, తన లవ్వరే మీ వైఫ్. వాట్ ఎలా? ఇప్పుడు అతనికి అర్థమైంది. నీకు నీకు పిచ్చా ఏంటి? నీకు పిచ్చా? నిఖిత నా వైఫ్ గురించి, నా వైఫ్ గురించి ఏం మాట్లాడుతున్నారా? నా వైఫ్ అతను. నా వైఫ్ గురించి మీరు ఏం మాట్లాడుతున్నారు? డాక్టర్ ఉండవా బాబు, 16 సంవత్సరాల తర్వాత మళ్ళీ కలుసుకున్నాను. తన కోమాలోకి వెళ్ళడానికి తను లవ్ చేశాడు. తనను చూస్తానంటే తీసుకొచ్చాను. సార్ మీరే కదా సార్ చెప్పారు తను ఏం కోరుకున్నా నెరవేర్చమని, అందుకే సార్ తీసుకొచ్చా. అందుకని వాడేం కోరుకున్నా? లోపల పోవే. మన పాప డాక్టర్? నా పాప. అంటే మీ పోలికలు లేవు, అందుకే అడిగా. ఒక్కసారి కూడా నన్ను చూడాలనిపించలేదు కదా? అది నువ్వు చనిపోయావనుకున్నాను. నిన్ను మర్సీ కిల్లింగ్ చేద్దాం అనుకున్నారు. అయ్యో ఇరికించేసిందే. మెర్సీ కిల్లింగా? ఓన్లీ 2 times. కిడ్నీ లివర్ వేస్ట్ అవ్వకూడదు కదా, అందుకే. ఎవరినడిగా నిర్ణయం తీసుకున్నారా? అయినా నిన్ను అడిగితే నువ్వు చెప్పేవాడువా బాబా? సార్ మేమిద్దరం కొంచెం పర్సనల్ గా మాట్లాడుకోవాలి. ముందే అడుగుతావు సార్. వాళ్ళిద్దరు లవర్స్ కదా, ఏదో మాట్లాడుకుంటారట. కావాలంటే మనం బీచ్ ఎవరికి వెళ్ళి టీ తాగొద్దాం. సారీ సార్, అదేదో ఎక్కడ అడగరా? ఓ, ఏదైనా ఇక్కడే అడిగేయచ్చు అన్నమాట. ఏం చెప్పాలనుకున్నావు? ఏంటి? ఆ రోజు నేను ఐ లవ్ యూ చెప్పాను కదా, అప్పుడు నువ్వేదో చెప్పాలనుకున్నావు. ఏం చెప్పబోయావు చెప్పు. చెప్పుండే కానీ అంకుల్ ఉన్నారని భయపడకు, నేను ఊరికే అడుగుతున్నాను. ఏం చెప్పాలనుకున్నావో చెప్పవా? కాదనేదాన్ని. దేవుడా, ఇప్పుడు నువ్వు అవునంటే మాత్రం ఇతను వదిలేసి నాతో వచ్చేయాలి. ఇంకా లేచిపోలేదా? రా, ఎవ్వడిక్కడి నుంచి బయటికి వెళ్ళకూడదు. హే, ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? ఇట్స్ జస్ట్ ఇన్ఫాక్చుయేషన్. అబద్ధం ఆడుకో. నేను ప్రపోజ్ చేసినప్పుడు నీ కళ్ళు మెరిసాయి, పెదాలు నవ్వాయి, ముక్కు వణికింది. నేనే నా భార్య నన్ను రకాలుగా చూడలేదురా. లవర్స్ ఏదో మాట్లాడుకుంటున్నావు, నువ్వేంటి మధ్యలో? నా వైఫ్ రా. నా లవర్ అయ్యా. ఊరుకుంటే లవర్ లవర్ అంత రెచ్చిపోతున్నావేంటి? నేను లవ్ చేయలేదని చెప్తున్నాను కదా. ముందు బయటికి వెళ్ళు. 16 ఏళ్ల తర్వాత పిచ్చోడ్లా వచ్చావు. నీకు తోడు వీడకుడు. ముందు వెళ్ళండి. ఇంకోసారి మీ ఇంటి వైపు వస్తే నా మొహాన కాంట్రీ ఉమ్మేసి పంపించండి. ఇదిగో వీడి మొహాన్ కూడా ఉమ్మండి. రారా. ఈసారి వస్తే ఖచ్చితంగా ఉమ్మేస్తాను రా. వచ్చాడు చూడు, శక్తిమాన్ టీషర్ట్ వేసుకొని. నువ్వు వీళ్ళు అరుస్తున్నావేంటి? ఓన్లే వదిలే బావా. అయినా తను లేకపోతే ఏంటి, తను ఎక్స్పైరీ అయిపోయిందిగా. కానీ నేను కాలేదుగా. మీ అందరికి అమ్మాయిలు ఎలా పడేయాలి, ఏం చెప్తే పడతారని నేనే కదరా మీకు నేర్పించింది. అవును, నువ్వే కదా మా గురువే. బావా, తను లేకపోతే ఏంట్రా? అదే కదా. ఇలా చిట్టి కేసులోకి ఇంకో ఫిగర్ ని శాంపుల్ చూస్తావా? చూపిన శాంపుల్ చూస్తావా?
వెళ్ళు బావా వెళ్ళు. ఎంత కాలం అయింది నిన్నలా చూసి. తను కూడా నిన్నే చూస్తోంది. వెళ్ళు. ఎక్స్క్యూజ్ మీ, టైం ఎంత అయింది? 147 బస్ ఎప్పుడు వస్తుంది? వెరీ సారీ మా. నేను మీ పక్క స్కూలే. రే చిన్నపిల్లలు ఏంట్రా అలా పెడుతున్నా? రే టైం ఎంత అయింది? మాదాపూర్ బస్ ఎప్పుడు వస్తుంది? ఇలాగే మాటలు కలపాలరా. రే ఏం మాట్లాడుతున్నా? ఇప్పుడు చూడు. అలా చూడు ప్రేమలోకం తెలుస్తున్నది. ఇలా నెల రోజులు కంటిన్యూస్ గా చూస్తూ ఉండాలి. అంతే అంతే. నిన్ను సైకో కిల్లర్ అనుకుంటారా? రాతో కూర్చో. ఇలా చూడు, లెటర్స్ అవి గాల్లోకి విసరడం, పువ్వులు పైకి విసిరి పోజులు కొట్టడం, ఇవన్నీ వీటిలో. ప్రేమికుల రోజు, ప్రేమ లేఖ, ప్రేమ దేశం, ఇదేనా లవ్ అంటే? అది కాదు నాన్న లవ్ అంటే. ఇదిగో ఇది. ఏంట్రా తాళి దాచిపెట్టి? కన్న బిడ్డల్ని దాచిపెట్టి లవ్ చేస్తున్నారా? సరే లవ్. నడుము. ఆ అందమైన నడుము కోసమే సినిమా సూపర్ హిట్ అయింది. వల్లభ చూడటానికి మంచివాళ్ళ ఉన్నారా? ఇది పెట్టరా? పెడతా. లవ్ కాదు ఇది, లవ్వే కాదు. నిజమే, కానీ ఇప్పుడు ఇదే ట్రెండ్. నువ్వు ఓకే బంగారం చూడలేదు కదా? చూసుంటే పారిపోయి ఉండేవాడు. కూర్చా. బావా ఇప్పుడు అందరూ ఫాస్ట్ గా ఉన్నారా? నువ్వు కూడా ఫాస్ట్ గానే ఉండాలి. ఫాస్ట్ గా ఉంటాను. అబ్బో చాలా ఫాస్ట్ గా ఉన్నా. ఇలా చూడు, మనం ఫాస్ట్ గానే వెళ్దాం, కానీ రివర్స్ లో వెళ్దాం. ఇలా చూడు, ఇకపై నువ్వు ఒక అమ్మాయిని లైన్ లో పెట్టి లవ్ చేసి మీ ఇద్దరు కులాలు వేరని తెలుసుకొని విడిపోయి మళ్ళీ ఇంకొక అమ్మాయిని వెతకడం కుదరదు. అందుకే ఈ ల్యాప్టాప్ చూడు. కమ్మ మ్యాట్రిమోని, కాపు మ్యాట్రిమోని, బ్రాహ్మణ మ్యాట్రిమోని. ఎరా ఇంకా ఈ కులాలు చూస్తున్నారా? ఇన్నేళ్లుగా నువ్వు పేపర్ చదవడం లేదు కదా బావా? పబ్లిక్ గానే ఇలాంటి ప్రకటనలు ఇస్తున్నారా? కానీ నాకు అసలు కులమే లేదు కదా. అంతా మీ నాన్న వాళ్ళే. సరే బావా, నేను నీకు చూడబోయే అమ్మాయి క్యాష్ నో బార్ అమ్మాయి. అంటే ఏ కులమైనా నో ప్రాబ్లం. ఏంట్రా ఇది ఎంటీగా ఉంది? ఇక్కడ కూడా లేదు, దొరికేలా లేదే. ఇక్కడ కూడా లేదు. నెక్స్ట్ స్టేజ్ మీటింగ్ అంటే అది నేను చూసుకుంటాను. దీన్ని ఎలా అన్లాక్ చేయాలి? ఇది సెల్ఫీకి, ఇది పిన్. అయ్యో ప్యాంట్ చిరిగిపోయిందండి. అందరూ చూస్తున్నారండి. అందరూ వాళ్ళ పనులు చూసుకుంటున్నారు, మనం మన పనులు చూసుకుందాం. ఎవరు ఏమీ పట్టించుకోరు. సరే ఎనీవే ఉన్నారా? నువ్వు కూడా ఫాస్ట్ గానే ఉండాలి. అందరూ వాళ్ళ పనులు చూసుకుంటున్నారు, మనం మన పనులు చూసుకుందాం. ఎవరు ఏమీ పట్టించుకోరు. ఏంట్రా మీరు ఒక్క అమ్మాయిని కూడా వదిలిపెట్టరా? లేదు ఎంత ధైర్యం నీకు? చెప్పేది నాకేం తెలియదండి. చెప్పేది హలో. అలాగా? ఏ దివ్య, ఇతను మీ అన్నయ్య కదా? ఇలాంటి వాళ్ళు ఊరికే వదలకూడదు సార్. పట్టపగలు నడి రోడ్లో ఇంత దారుణమా? పట్టపగలు బలవంతంగా ఓ అమ్మాయిని పబ్లిక్ ప్లేస్ లో ముద్దాడిన యువకుడు. మహిళలకు భద్రత ఎక్కడ అంటూ మహిళా సంఘాల ఆవేశం. మీ అన్నయ్య అమ్మ మంచి ఫ్యామిలీలా కనిపిస్తున్నారు. వాడికి ఆ వెదవ బుద్ధులేంటి? ఏదో నువ్వు రిక్వెస్ట్ చేసావని వదిలేస్తున్నాను, లేదంటే ఎఫ్ఐఆర్ రాసి బొక్కలో తోసేవాడిని. రాస్కల్. తీసుకెళ్ళమ్మా. కూర్చో.
సిగ్గు అనిపించటం లేదా నీకు? నాకు అవమానంగా ఉంది. నీ వయసు ఎంత అనుకుంటున్నావు? ఇంకా అమ్మాయిల వెంట పడతావా? అసలు ఏం చేస్తున్నావు నువ్వు? జాబ్ చేస్తున్నావా? ఊరికే నీ బదులు కూడా ఆయనే కష్టపడుతున్నారు. ఒక్కటి తెలుసుకో, నీ హాస్పిటల్ ఖర్చు అంతా ఆయనే పెట్టుకున్నాడు. ఒక్క నిమిషం. ఇదేంటో తెలుసా? ఏంటి డూప్లికేట్ డాక్యుమెంట్. ఒరిజినల్ మా దగ్గర లేదు. ఒక స్టేజ్ లో నీ మెడికల్ ఖర్చులకి డబ్బు కట్టలేక బ్యాంక్ లో లోన్ తీసుకున్నాం. దాన్ని తీర్చలేకపోయాం. ఇప్పుడు ఏంటని సీల్ చేసేలా ఉన్నారు. సొంతలు కొనుక్కోవాలని ఎందరు కలలు కంటారో తెలుసా నీకు? ఈ ఇల్లు మా ఇద్దరి కళ. స్కూల్ కి వెళ్ళి చదువుకుంటున్న ఇద్దరు పిల్లలు ఉన్నారు మాకు. వాళ్ళతో రేపు నేను ఆయన నడి రోడ్లో నిలబడ్డావే అనుకో, అందుకు కారణం వేరే ఎవరు కాదు, నువ్వు మాత్రమే. వీడెందుకు ఎవరితో మాట్లాడటం లేదో నాకు ఇంకా తెలీదు. అపార్ట్మెంట్ లో అందరూ వాడిని అదోలా చూస్తారు. నేను ఆయన వాడిని తీసుకుని సైకాట్రిస్ట్ చుట్టూ తిరుగుతాను. ఇవన్నీ చాలా అన్నట్టు నువ్వెలా 20 ఏళ్ళు వచ్చిన తర్వాత పిల్లల ఇంట్లో ఖర్చులకు అడగడానికి ఎంతో సిగ్గుపడతారు. నీకు 34 ఏళ్ళు వచ్చాయరా? దయచేసి రోజు మీరు కాస్త మాట్లాడుకుంటూ ఉంటారా? ఇంకా నీకు ఆ మనిషి తిండి పెడుతున్నారు. ఎందుకో తెలుసా? నువ్వు నా అన్నవనే ఒకే ఒక్క కారణంతో. దయచేసి ఏదో ఒక పని వెతుక్కో. నీకెందుకు స్పృహ వచ్చిందో అనిపిస్తోంది. ఎందుకని లోన్ విషయం నాకు చెప్పలేదు? నువ్వే సగం జీవితం కోల్పోయావు. చెప్పి ఇంకా బాధ పెట్టాలా? కానీ ఒకటి బావా, నువ్వు దాని అన్నవని నేను హెల్ప్ చేయలేదు. నువ్వు నా ఫ్రెండ్ రా. ఏదో ఒక పనికి వెళ్తాన్రా. ముందా పంచి ఈ మధ్యలో ఫోటో తీలేదా? అవును సార్. ఏ? నేను 16 సంవత్సరాలు కోమాలో ఉన్నాను సార్. కోమా? గుడ్, నైస్. ఏ దేశంలో ఉంది? కెనడాలో ఉంది. ఓకే ఓకే ఓకే, మా కజిన్ కూడా అక్కడే ఉన్నాడు. ఏమా మీకు సిగ్గు అనిపించడం లేదు? వెంటనే లోన్ కట్టండి, లేదంటే ఇల్లు ఖాళీ చేయండి. లోన్ తీసుకోవడం మాత్రం తెలుసు, తిరిగి కట్టడం తెలీదా? అప్పిచ్చినందుకు మీ చుట్టూ మేము తిరగాల? ఇదెక్కడ న్యాయం? అడుగుతుంటే అలా చూస్తున్నారేంటి? ఈ రోజు ఏదో ఒకటి తేలిపోవాలి సార్. ఈ ఇంటికి సీల్ వెయ్యాల్సిందే. ఇంట్లో అన్ని సౌకర్యాలు చేసుకున్నారు, అప్పు తీర్చడం తెలీదా? ఎగ్గొట్టాలనుకుంటున్నారా? సార్ లోన్ కట్టండి సార్. ఏంటి చేత్తో బొమ్మలు చేస్తావా? ఇప్పుడు మెషిన్స్ 3D ప్రింటర్స్ అని వేరే లెవెల్లో ఉన్నావు. నువ్వు ఎప్పుడు వాటిని చేత్తో చేస్తావు? నేను ఎప్పుడు అమ్మాలి? ఇప్పుడు ఆఫీస్ బై జాబ్ కూడా కంప్యూటర్ నాలెడ్జ్ కావాలి. 10th 70% ఇంటరు కంప్లీట్ చేయలేదు. ఎన్నిసార్లు చెప్పాలి సార్? ఇక్కడ నిలబడకండి. ఏమయ్యా ఎన్నిసార్లు చెప్పాలి? మళ్ళీ చెప్తున్నాగా. అన్నా మిగతా చెల్లరేవు వెళ్ళాలి. నువ్వు ఇచ్చిందే చిల్లర్రా. 2 టీలు 20 రూపాయలు, ఒక సిగరెట్ 15 రూపాయలు, 4 రూపాయలు ఇచ్చావా? అప్పుడు కోపగించుకోకనా? తీసుకోనా? తీసుకో. గాలిపటం ఎగరేద్దాం, వస్తావా? పనేదైనా దొరికిందా?
అన్నయ్య టిఫిన్ చేద్దు గన్రా. ఐఎమ్ సారీ అన్నయ్య. అయ్యో పర్వాలేదమ్మా. లేదన్నయ్య, ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. ఏదో కోపంలో అలా. సారీ. తెలుసమ్మా, అయినా నువ్వన్నది కరెక్టే కదా. నేను పనికిరాని వాడినే. అందరికీ తను డాక్టరు, ఇంజనీర్, సేల్స్ మెన్, డ్రైవర్ ఇలా ఏదో ఒక గుర్తింపు ఉంది. కానీ నాకంటూ ఏ గుర్తింపు లేదు కదమ్మా. అలా అనకన్నయ్య, యూర్ రియల్లీ వెరీ టాలెంటెడ్. చిన్న వయసులోనే విగ్రహాలవి చేసేవాడివి. దాంతో నీ కొడుకు ఒక బిస్కెట్ కూడా కొనివ్వలేను. సింగిల్ టీ 20 రూపాయలంట. అన్నయ్య, నేను మాట చెప్తాను, అపార్థం చేసుకో కదా. చెప్పమ్మా. అదే నా ఫ్రెండ్ వాళ్ళ ఆఫీస్లో వాచ్మెన్ పోస్ట్ ఖాళీగా ఉందట, వెళ్తావా? ఏం చేస్తున్నావయ్యా? ఏం లేదు సార్, మా స్కూల్ యూనిఫామ్ ఇలాగే ఉంటుంది, అందుకే. సరే సరే, త్వరగా గ్లౌజ్ చేసుకుని కస్టమర్స్ చెక్ చేసి పంపించు. అన్నిటికీ వెరిమొహం వేసుకొని చూస్తూ ఉంటావు. ఇప్పుడు నేను చేయబోయే పని మీకు ఇబ్బందిగానే ఉంటుంది, నాకు ఇబ్బందిగానే ఉంటుంది. బట్ ఇట్స్ మై జాబ్. ఏంటయ్యా? చేస్తుంటే ఎక్కడికి వెళ్తున్నావు? లేదు, వెళ్ళి పని చూడు పా. అమ్మాయిల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అమ్మాయిలందరూ నీ ఫ్రెండ్ రితికలా ఉంటారా ఏంటి? నేను చెప్పిన ఫ్రెండ్ రితికానే. చెక్ చేయాలి. Will you stop it? లేదు, అక్కడ ఏముందో నేను చెక్ చేయాలి. లేదు, నాకు చెప్పారు చెక్ చేయాలి. జెంట్స్ వరకే నీ డ్యూటీ. ఎప్పుడు నాకు ఇష్టమైన పని చేయని వరకు. ఏమండి? ఏంటి, వెళ్ళేటప్పుడు చెక్ చేయాలా? అయ్యో కాదండి, ఈ మ్యూజియం లో చాలా పెయింటింగ్స్ మంచి రేటుకి సేల్ అయ్యాయని విన్నాను. ఇవన్నీ నేను చిన్నప్పుడు వేసిన పెయింటింగ్స్. వీటికి ఎంత డబ్బు వస్తుంది? ఇది 200. ఇవన్నీ కలిపి 50 రూపాయలు. ఆర్టిస్టిక్ సెన్స్ ఎలా ఉండాలో తెలుసా? ఆ పిక్చర్ చూడు. దట్స్ ఫర్ 50 lakhs. 50? ఏమండి, పాత కోపం మనసులో పెట్టుకొని రేటు తగ్గించకండి. అయ్యో అలాంటిదే లేదు. ఇలా చూడు, యాక్చువల్లీ నీ మీద కోపం వచ్చింది నిజమే, కానీ నీ గురించి నీ చెల్లెలో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతే నాకు అర్థమైంది నువ్వు ఇన్నోసెన్స్ వల్లే అలా చేసావని. సో నువ్వంటే నచ్చక కాదు, నువ్వు నాకు నచ్చావు కాబట్టే ఆ రోజు నిన్ను మీట్ అవ్వడానికి వచ్చాను. కానీ లూస్ లాగా వీటి రేట్ ఎంత అడిగితే నేనేం చేయను. నిజమేనండి, నేను చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాను. అందుకే ఏదో ఒక దారి దొరకదా అనే ఒక పిచ్చి ఆశతో. ఓ, కానీ నువ్వు ఇలా అడగడం ఓవర్ పిచ్ అనిపించింది. నాకు అప్పుడే డౌట్ వచ్చింది నువ్వేదో కొట్టేస్తుంటావని. నా వల్ల కాదు, టోటల్ బెడ్డింగ్ అలారం మోగుతుంది. ఎవరో దొంగతనం చేశారు. నువ్వు వెళ్ళి పోలీసులకు ఫోన్ చెప్పు. ఓకే. పోలీసులు వస్తున్నారా? వస్తున్నారు కదా? ఏంటి విన్యాసాలు చేస్తున్నాడు? నాకు హలో పోలీస్. నేను వస్తాను. నువ్వు పట్టుకున్న విగ్రహం రేట్ ఎంతో తెలుసా? 1 crore.
గట్టిగా పట్టుకో. నేను చూసుకుంటా. మీరు ఇంకా మారలేదా? లాస్ట్ లోనే వస్తున్నారు. సరే ఓకే. ఇంకా నయం, ఇది కొన్ని కోట్ల విలువైంది. రాజు కుటుంబానికి చెందింది. ఇప్పుడు అందరూ దీన్ని మాది మాది అని పెటిషన్స్ వేస్తున్నారు. చూస్తే నువ్వే షాక్ అవుతావు. చూసావా, చెప్పానుగా నువ్వు షాక్ అవుతావని. గుడ్ జాబ్. హలో, ఇది నాదయ్యా. ఇది మా ఇంట్లోనే ఉండేది. అంటే మీరు నిజంగానే రాజవంశీయులా? రాజవంశీయులా? వీళ్ళ మరీ అంత షాక్ అవ్వకండి. అదంతా పాత కథ, ఎప్పుడో ముగిసిపోయింది. మిగతా వారిలాగే ప్రస్తుతం మనది కూడా సాధారణమైన కుటుంబం. అందులోనూ మీ నాన్న, అయ్యో దేవుడా, మనుషులంతా సమానమే అది ఇది అంటూ. కానీ ఆ విగ్రహం ఎంత విలువైందని నిజంగా నాకు తెలియదమ్మా. మా నాన్నని వేస్ట్ మావయ్య. ఈ విగ్రహానికి ఇంత రేట్ ఎందుకండి? రండి చెప్తాను. ఎత్తుకో. రేయ్, నేను బయటకు వెళ్తాను రా. అత్తయ్య, మీరు వాడిని ఎత్తుకోండి. ఈయనే రాజా విజయసింహుడు. మీ సామ్రాజ్యానికి పేరు వైజయంతి సామ్రాజ్యం. ఎంతో ప్రసిద్ధి చెందిన వంశం. ఐశ్వర్యం, కీర్తి, శౌర్యం అన్నిట్లోనూ ప్రథమ స్థానం. ఆయుధాలను మామూలుగా వాడుకునే పరికరాల రూపంలో తయారు చేయడంలో వీళ్ళు సిద్ధహస్తులు. అంటే డోక్రా అనే ప్రాచీన శిల్పకళలో నిపుణులు. మీరు ఎలా అంతరించారంటే, ఏముందండి, బ్రిటిష్ వాళ్ళ వల్ల అంతరించుంటాం. కాదు, అమ్మాయిల వల్ల అంతరించారు. అమ్మాయిల వీక్నెస్ ఉన్న రాజవంశం మీది. అమ్మాయిల వీక్నెసా? క్రీస్తు పూర్వం 136 అంతఃపురం. మనసుకు నచ్చిందన్నావుగా, తీసుకొనుము. నచ్చినచో తీసుకొనుము. నచ్చితే తీసుకోండి. సరే, నీ దగ్గర నుంచి ఆ విగ్రహం ఎలా పోయింది? క్రీస్తు శకం 20వ శతాబ్దం. బాగుందా? తీసుకో. ఎలా పోయిందనేది ఇప్పుడు ముఖ్యం కాదు, అది ఎవరి దగ్గర ఉందన్నదే ఇప్పుడు ముఖ్యం. బావా, కాస్త మోస్తావా? అది ఎక్కడుందండి? అది ఒక ఎమ్మెల్యే దగ్గర ఉంది. ఎమ్మెల్యే దగ్గర? ఇదే ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్. కోట్ల విలువ చేసి రాజవంశానికి చెందిన విగ్రహం ఎమ్మెల్యే ధర్మరాజు గారిదని విచారణలో తెలియవచ్చింది. బొగ్గు గనుల గజా హత్య కేసులో కూడా శిక్ష అనుభవించారన్నది తెలిసిన విషయమే. అనేది నా వీరత్వంతోనూ నేను చేసే చేతలతోనూ మీ అందరికి అర్థమయ్యే ఉంటుంది. ఆ విగ్రహంతోనే నేను ఇది ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. కానీ ఇప్పుడు ఆ విగ్రహం నాదంటే నాదని దాదాపు 100 పిటిషన్లకు పైగా వచ్చాయని నేను విన్నాను. ఇదంతా ఎలా ఉందంటే అటు చూడండి మీరే. హీరో రమేష్ మా బిడ్డండి, ఎలాగైనా మమ్మల్ని కలపండి. హీరో రమేష్ నిజంగానే మా బిడ్డండి. మీరే చూశారుగా, ఆ హీరో నా కన్న బిడ్డ, చీఫ్ మినిస్టర్ కూతుర్ని నేనే అని చెప్పినట్టు పిచ్చితనంగా ఉంది. ఆ పిటిషన్లు వేసిన మతిలేని వాళ్ళందరికీ నేను చెప్పే విషయం ఒక్కటే, డూప్లికేట్లు ఎందరైనా ఉండొచ్చు, కానీ ఒరిజినల్ ఒక్కడే, అది ఈ ధర్మరాజు. ఆ విగ్రహాన్ని వచ్చే 20వ తేదీన నేను ఈ గవర్నమెంట్ కి పరిశోధన కోసం పంపిస్తున్నా. అక్కడ అప్రూవ్ అయిన తర్వాత ఆ విగ్రహాన్ని ఇండియన్ గవర్నమెంట్ కి నేను ఫ్రీగా ఇవ్వబోతున్నా. ఏంటి రే, ఎవరి సొమ్ముని ఎవరు గవర్నమెంట్ కి ఇచ్చేది? రాజకీయం. ఈ పేరుతో దాని వాల్యూ కంటే ఎక్కువ సంపాదిస్తాడు. దాంతో పాటు కులాల ఓట్లు. రాజవంశానికి చెందిన వాళ్ళు ప్రాబబ్లీ ఒక 3 వర్గాలలోకి వస్తారు. ఇప్పుడు ఆ 3 వర్గాల వాళ్ళు ధర్మరాజు తమవాడే అని
గొడవలు పడుతున్నారు. సింపుల్ గా చెప్పాలంటే ధర్మరాజుకి ఈ 3 వర్గాలు ఇక సపోర్ట్ గా ఉంటాయి. ఇంత విలువైన ఆ విగ్రహాన్ని అతను ఈజీగా ఇవ్వడు. ఒక విగ్రహంతో ఎన్ని కుల రాజకీయాలా? రే, ఇలాంటి వాడు ఎమ్మెల్యే ఎలా అయ్యాడ్రా? ఇప్పుడు ఇలాంటి వాళ్ళేరా ఎమ్మెల్యేలు. అంతెందుకు సీఎం అవడానికి కూడా ట్రై చేస్తున్నారు. సో ఛాన్సే లేదు. నేను దాన్ని వదలడానికి ఛాన్సే లేదు. ఇన్నేళ్ల తర్వాత అది నాకు దొరికింది. అది నాది. నేను అది తప్పకుండా ప్రూవ్ చేస్తాను. ఆ పనితో త్వరగా చేయరా. ఇల్లు, బ్యాంకు వాళ్ళు. ఇలా చేస్తారా? విగ్రహం ఇంకో 2 రోజుల్లో వాడి ఇంటికి వెళ్ళిపోతుంది. మీరెళ్ళి అడిగి చూడండి, డెఫినెట్ గా ఇవ్వడు. కానీ మీరు మాట్లాడేది ఫుల్ గా ఒక బటన్ కెమెరాలో రికార్డ్ చేయండి. బటన్ కెమెరానా? అవును. చూసారా, ఇది బటన్ కెమెరా, ఇది క్లాక్ కెమెరా, ఇది జట్టి కెమెరా. సో ఆ బటన్ ని ఇక్కడ పెట్టుకుని ఐ మీన్ మీ షర్ట్ కి పెట్టుకుని రికార్డ్ చేయండి. ఓకే, రారా వెళ్ళి ఆ బటన్ కొనుక్కొచ్చేద్దాం. హలో హలో, అది బయట షాపుల్లో దొరకదు, ఇంటర్నెట్ లోనే ఆర్డర్ చేయాలి. అయితే పద మనం ఇంటర్నెట్ కి వెళ్ళి కొందాం. ఇంటర్నెట్ అంటే ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇలాంటివి. పద ఆ బటన్ నొక్కు. రే, ఇంట్లో నుంచి ఎలా బయటకు వస్తుంది? ఏదో వాడు ఇంటికే తెచ్చిచ్చేలా మాట్లాడుతున్నారు. అవునరా, వాడి ఇంటికే తెచ్చిస్తాడు. అయ్యో, వాడికి మన ప్లాన్ అంతా తెలిసిపోతుంది. ఇలా చూడు, వాడు బెడ్రూమ్ లోకి ఏం రాడు, వాకిట్లో నుంచి వెళ్ళిపోతాడు. బట్ ఎంతైనా ఒక ఐటీ స్టాఫ్ ని చెప్తాను, అటు చూడు. నేను ఆర్డర్ చేస్తాను. ఎప్పుడు వస్తుంది? ఇవాళే వస్తుందా? డబ్బులు ఎలా ఇస్తావు? ఇందులోనే వేస్తావా? బ్యాంక్ ట్రాన్స్ఫర్. ఒకవేళ అది పని చేయకపోతే తిరిగి ఇచ్చేయచ్చా? బావా, అది డూప్లికేట్ అయితే ఏం చేయాలి? అన్ని డూప్లికేటే బావా. అంతేనా? బావా వస్తుంది. రాత్రి ఎన్నింటికి వస్తాడు? శని ఆదివారాలు కూడా వస్తాడా? మరి పండుగలు పబ్బాలు నువ్వు? వాడు కూడా మనిషేరా, వాడు కూడా మనిషే. అది కాదురా. ఇలా చూడు, డెలివరీ రావడానికి ఇంకొక 4 రోజులు పడుతుంది. అంతవరకు నోరు మూసుకొని కూర్చో. నీ గోలేంట్రా? నీ మామతోనే చేస్తున్నాను, ఇప్పుడు నీతో కూడా చావాలా? నోరు మూస్తావా లేదా? రే తమన్, బోర్ కొడుతోంది, పద వెళ్ళి క్రికెట్ ఆడదాం. రే రమ్మంటుంటే. నేను ఇప్పుడే వెళ్ళాము. నేనేం చేశాను? హలో, నువ్వే చేసావు. నీకు ఒక విషయం చెప్పాలి వీడి గురించి. అయితే చెప్పేసి. వీడు ఫోన్ చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు ఈ మధ్య. చంపుతున్నాడు. ఎరా, ఆఫీస్ కి లీవ్ అన్నా? వర్క్ ఫ్రమ్ హోమ్ రా. హోమ్ వర్క్ తెలుసు, అదేంటి వర్క్ ఫ్రమ్ హోమ్? వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంట్లో ఉండే పని చేయటం. ఇదేమన్నా పట్టించుకోరు. నేను చెప్పింది గుర్తుంది కానీ. ఇదేవరు? అమ్మరా, అన్న ఇంట్లో ఉంది. వెంటనే కట్ చేసావు? ఏం మాట్లాడుతుంది? బాగున్నావా, తిన్నావా అని అడుగుతుంది, అంతే కదా. బాగున్నావా, తిన్నావా అని అమ్మ తప్ప ఈ లోకంలో ఇంకెవరు అడుగుతారు బావా? ఎరా, ఎవరెవరితోనో గంటల కొద్దీ మాట్లాడుతున్నావు, అమ్మతో మాట్లాడడానికి ఏంట్రా? హలో, ఫోన్ చేసావమ్మా? చిన్న బటన్ కెమెరా అని చెప్పారు, ఏదో మానవ బాంబులా రెడీ చేస్తున్నారు. అతను చెప్తాడులే, ఉండు. బటన్ కెమెరా రికార్డ్ చేస్తున్న వీడియోని అందులోనే స్టోర్ చేసుకుంటుంది. ఇది ట్రాన్స్మిటర్, రికార్డ్ చేస్తున్న వీడియోస్ ని 100 మీటర్స్ వరకు ట్రాన్స్మిట్ చేస్తుంది. ఈ డివైస్ ఇంట్లో ఏదైనా జామర్ ఉంటే దాన్ని దాటుకుని వీడియో మన దగ్గరికి రావడానికి వస్తుంది. అండ్ ఇది పవర్ఫుల్ బ్యాటరీ సోర్స్. ఎవరైతేను ఎలక్ట్రీషియనా? మొహం చూస్తే తెలియట్లా, పాడుబండి గుడిలో గబ్బిలం లాగా. షట్ అప్, నా ఫ్రెండ్ పెద్ద హ్యాకర్. డూడ్, ఇందులో రికార్డ్ అయ్యే వీడియోస్ అన్ని డైరెక్ట్ గా యూట్యూబ్ ఛానల్ కి, ఫేస్బుక్ కి లైవ్ వెళ్ళాలి. నా సబ్స్క్రైబర్స్ అందరూ చూడాలి. ఓకే గురు, వెళ్తుంది. ఈ రోజు టాప్ కి వెళ్తాం. స్కూల్ కి వెళ్ళి అలవాటు లేదా? వెళ్ళి ఏం చేయమంటావు? వెళ్దామా డార్? వెళ్దాం డీర్. డార్ డీర్? అవును, డార్లింగ్ కి షార్ట్ ఫామ్ డార్, డియర్ కి షార్ట్ ఫామ్ డీర్. నిన్నే రవి ఫోన్ లో చెప్పాడు. నీకు కొంచెం కూడా సిగ్గులేదట్రా? అయ్యా. ఓకే, ఓకే. స్ట్రైట్ గానే వెళ్ళి ఉండొచ్చేమో. గూగుల్ మ్యాప్ అబద్ధం చెప్పదురా. ఓకే. ఎక్కడ తిరుగుతున్నారు? గూగుల్ మ్యాప్ అబద్ధం చెప్పదు. రైట్. ఓకే. సందులో దూరేవా? నేను ఎలా పట్టుకుంటారో చూడు. ఓకే. ఓకే. ఎక్కడికి రా? ఏంటగా చేపల పులుసా? గూగుల్ మ్యాప్ అబద్ధం చెప్పదక్క. నాకేం తెలీదా? ఓకే. RIP ఏరియా. మై గాడ్.
గూగుల్ మ్యాప్ అబద్ధం చెప్పదా? లేదు బావా, కరెక్ట్ గానే చూపిస్తుంది. కానీ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చిందో తెలియలేదే. నెట్ ప్యాక్ అయిపోయింది, అందుకే ఈ ఏరియా చూస్ చేసింది. ఏంటన్నా బృందావన్ నగర్కి ఎటు వెళ్ళాలి? ఏవి ఇది? సెకండ్ స్ట్రీట్. సెకండ్ స్ట్రీట్ కి ఎందుకు ఇంత దూరం వచ్చారు? స్ట్రైట్ గా వెళ్ళి లాస్ట్ రైట్, లాస్ట్ లెఫ్ట్, అక్కడ గుడి ఉంటుంది, పక్కన మట్టి రోడ్ ఉంటుంది. స్ట్రైట్ గా వెళ్ళిపోండి. థ్యాంక్స్ అన్న. రూట్ అంటే ఎప్పుడైనా ఆటో వాళ్ళని అడగాలి. నేను ఆటో వాణ్ణి అన్నగారి ఆన్ చేయండి. వాచ్మెన్ వస్తున్నారా? అన్నా, ధర్మరాజు గారిని మీట్ అవ్వాలి. అదెందుకు నన్ను అడగడం? వెళ్ళి ధర్మరాజుని అడుగు. వాచ్మెన్ లో ఉన్నాడే. అదే ఎలా వెళ్ళి కలవాలని అడుగుతున్నాడు. లోపల వీడియో కాలింగ్ బెల్ ఉంది, నొక్కితే ఎవరైనా వస్తారు. టైం 4 అయింది, నేను వెళ్ళి టీ తాగొస్తా. వాడు టీ తాగే సంగతి మనకెందుకురా చెప్పడం? మాట్లాడుకోవడానికి ఎవరు లేనట్టున్నారా పాపం. ఏంటి ఎంతమంది ఉన్నారు? పట్టుపడితే ఖతం కదా. డెఫినెట్ గా నిన్నెక్కడో చూసినట్టుగా ఉందే. సార్, మీరు ఎక్కడ ఉన్నప్పుడు మేము అక్కడ ఉన్నాం, అప్పుడు చూసుంటారు సార్. లేదన్న, ఛాన్సే లేదు. ధర్మరాజు దగ్గర ఉన్న విగ్రహం నాదని ఇప్పుడు మీ అందరికి ప్రూవ్ చేయబోతున్నాను. ఎమ్మెల్యే ఇంటికే కెమెరా తీసుకెళ్తున్నాడు రా. హలో, నేను రవీన్ వచ్చాను. 16 సంవత్సరాలు కోమా. అయ్యో పాపం, నిన్ను చూస్తుంటే నవ్వాలో జాలిపడాలో అర్థం కావట్లేదు. అసలు ఇదే ఛానల్ కోమాలి అనే ఒక ఛానల్. ఎమ్మెల్యే రా వెళ్దాం. అయ్యో అయ్యో, అవును, ఆ విగ్రహం నాది కాదు. ఇది నీ ఒక్కడికే తెలుసు, కానీ ఈ ఊరి వాళ్ళ దృష్టిలో అది నాది. అవును, ఆ విగ్రహం నీదని చెప్పడానికి నీ దగ్గర ఏం ఆధారం ఉంది? మీకే తెలుసు. ఏంట్రా జరుకులిస్తున్నావు? చెమట పడ్డ సర్క్యూట్ షార్ట్ అయ్యి షాక్ కొడుతుంది అనుకుంటా. మొత్తం దొరికిపోతాం. చెప్పరా, నీ దగ్గర ఏం ఆధారం ఉంది? నీ ఫ్రెండ్ను ఒకసారి చూసి చెప్పు. రే బావా, కత్తి గొంతులో దిగేలా ఉంది, త్వరగా చెప్పరా. సార్, మీకే తెలుసు, దాన్ని మీరు నా దగ్గర. రేయ్, ఏంట్రా మధ్యలో ఇలా జరుకులిస్తున్నావు? బావా నీకు లేరా. సార్, మీరు ముందు లేవడు సార్, నేను కళ్ళు మూసుకుంటాను. చూడు బ్రదర్, నీ దగ్గర ఎలాంటి ఆధారాలున్నా వాటి గురించి నేను భయపడను. ఎందుకో తెలుసా? చిన్నతనంలో అబ్బ పేరు కూడా తెలియని వెధవా అని నన్ను అన్నవాళ్ళు, నా బతుకు గురించి అవమానకరంగా మాట్లాడిన వాళ్ళంతా నాది రాజవంశం అని తెలియగానే రాజవారు బీపీ మాత్రం స్వీకరించండి. నన్ను మినిస్టర్ని చేయాలని చూస్తున్నారు. చూడు, ఇలాంటి బలమేమి లేని పిల్ల కాకివు నువ్వు. నీకు దాన్ని ఇచ్చేస్తాననుకుంటున్నావా? అది నాది. నువ్వేం చేసుకుంటావో చేసుకోపో. రేయ్, వీడికి కరోనా వచ్చినట్టుంది, తన్ని తరిమేయండి రా. అమ్మయ్యా, బాబా, దీంతో నీకు ఎలా పరిగెత్తిస్తారో చూడ బాబా. రేయ్, ఏంటో వెళ్ళి చూడండి. ఏంట్రా అది? వద్దు. ఏంట్రా, ఏంటి వద్దంటున్నావు? వద్దు, నన్ను టచ్ చేస్తే షాక్ కొట్టుద్ది. వీడు పెద్ద పవర్ స్టార్, టచ్ చేస్తే షాక్ కొడతాడు. ఏంట్రా ఫిట్స్ చూడాల ఫోజ్ ఇస్తున్నావా? కొట్టారట. అంతా లైవ్ వెళ్తుంది, వాళ్ళకి పట్టుకోండి రా. ఏమంటున్నాడు వాడు? వాళ్ళకంతా తెలిసిపోయింది, మీరు వెళ్ళిపోండి. ఇంకా ఇక్కడ ఎవరో ఉన్నారా? పట్టుకోండి రా వాళ్ళని. అంతా అయిపోయింది. మనల్ని ఇరికించాడు. కీ ఎక్కడ? నా దగ్గర లేదు. ఎవరి దగ్గర ఉంది? నా దగ్గర ఉంది కదరా. లైవ్ ఏంట్రా అన్న? ఫేస్బుక్, యూట్యూబ్ లో ఇక్కడ జరిగినంత వెళ్తుందన్నా. వెళ్ళి ఏమవుతుంది? ఊరందరికి తెలిసిపోతుందన్నా. ఊరందరికి తెలిసిపోతుందా? ఓరిన కోమా ఎదవా.
వాడు ఏం చేస్తాడా? ఇప్పుడు కరెక్ట్ గా వస్తాను చూడు. నన్ను నువ్వు కాపాడక్కర్లేదు. ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చా సార్? సార్ లైఫ్ పంపిన రవి మీకు ముందే తెలుసా? అది సార్ వీళ్ళందరినీ పోలీసులకు పట్టిస్తారా? పట్టిస్తే తను కూడా లోపలికి రావాలి. సార్ సిగ్నల్ కట్ అయినప్పుడు మీ మీద దాడి జరిగిందా? సిగ్నల్ కట్ట నా మీద దాడా? ఎప్పుడు? సిగ్నల్ కట్ అయినప్పుడు దాడి ఏమైనా జరిగిందా? అసలు మీరు ఏం అడుగుతున్నారు? ఈ ఆరోపణని మీరు ఎలా ఎదుర్కొంటారు? అవును, ఏంటి కట్ అయింది? చెమట పడ్డం వల్ల సర్క్యూట్ షార్ట్ అవుతుంది. ఉండండి, చేసేదేముంది, వాళ్ళను క్షమించి వదిలేస్తాను. కొందరు ఊళ్ళో మన గురించి అందరూ మాట్లాడుకోవాలి, మనం ఎలాగైనా ఫేమస్ అవ్వాలన్న ఉద్దేశంతో ఇలా చేస్తుంటారు. తమ్ముడు పాపం, అతని మానసిక స్థితి సరిగ్గా లేదు. చాలా ఏళ్లు కోమాలో ఉండి ఈ మధ్య స్పృహలోకి వచ్చాడు. అతనికి నా చేతనైనంత సహాయం తప్పకుండా చేస్తాను. నేనెప్పుడు చెప్పేది ఒక్కటే, ఒరిజినల్ ఒక్కటే, అది ఇది కూడా ఆయన ఒక్కడే చెప్తాడు. నీకు కూడా ఏం చేయగలనో అది ఖచ్చితంగా చేస్తాను. హ్యాపీగా ఉండే. ఇంటర్నెట్లో విపరీతంగా పాపులర్ అయ్యాం. మంచి విషయాల్లో కొద్దిగా, చెత్త విషయాల్లో ఎక్కువగా. ఇప్పుడు అందరూ నెగటివిటీని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. చాలా ట్రాల్స్ వచ్చాయి. బాబా తప్పు నాది కాదు బాబా, బ్యాటరీ వేయలేదు. అయ్యో రవి, నీ పరిస్థితి దారుణంగా ఉంది. బావా ఆ షర్ట్ అయినా మార్చుకోరా, శాసనసభ నుంచి వచ్చినట్టుంది. మార్చుకోను. సరే ఆ బటన్ అయినా. మేడం, ఐసిఐఎస్ బ్యాంక్ నుంచి వచ్చాం. చెప్పండి. సార్ లేరా? ఉన్నారు. చాలా సంతోషం. మేమేమైనా కనిపిస్తున్నావా? ఫోన్ చేస్తే తీయవంటే. సార్ తప్పుగా మాట్లాడకండి. ఓ, మీరు లోన్ తీసుకొని తీర్చకపోవడం తప్పు కాదు, నేను అడగడం మాత్రం తప్పు. సరే, మర్యాదగా అడుగుతాను. ఇంకో 30 రోజుల్లో కనీసం 30 లక్షలు మీరు కట్టలేదంటే మేము చింపి వేసేదాము. మేము కుళ్ళు తీసుకుని వెళ్దామని మీరు అనుకోకండి. మా వామహస్తమును మీ ముఖమున పెట్టదాం. రారా నా కొడక, మిమ్మల్ని ఒక కొడుకు స్థానంలో ఉంచి తండ్రిలా సంబోధిస్తాం. అందుకే గౌరవనీయుడైన మానహీనుడా, సోమరి, చంకలో బిడ్డననుకుంటివా? సర్కారు ధనం నీ బాబు సొత్తు అనుకుంటివా? రే, లేక నీ మామగారు నీ కోసం ఇచ్చిన ధనం అనుకుంటివా? అడిగేవారు లేరనుకున్నావా? డబ్బును అడగడానికి రారనుకున్నావా? మానం, అభిమానం, రోషం, పౌరుషం ఉన్నాయా? నీకు చచ్చిపోయాయట్రా? వీధిలో కుక్క కూడా ఓ ముద్ద అన్నం పెడితే జీవితాంతం విశ్వాసంగా ఉంటుందిరా. రే, అన్నయ్య కదరా తింటున్నావు? ఎన్ని మాట్లాడుతుంటే నీకు సిగ్గుగా లేదురా కొడకా? ఇచ్చిన డబ్బు అడగడానికి వస్తే కొడతారట్రా? నెల రోజులు కాదురా, వారం రోజులు మీ ఇల్లు చెప్తురా. ఒక్క వారంలో నీ డబ్బుని తిరిగిస్తాను రా. ఈడితో పెద్ద రాజవంశం. నాది రాజవంశమేరా. ఇప్పుడు వాడిని ఎందుకు రా కొట్టా? ఎంత చండాలుగా మాట్లాడాడు వాడు. ఇదంతా క్యాష్ రా, కావాలంటే చూడు. రా ఇలా రా. హాయ్ బ్రో. మూసుకుపోరా పిచ్చరా. హాయ్ ఫ్రెండ్. చూసావా, ఇదే ట్రెండ్. ఏంటే ఇదేమన్నా మీ బాబు సొమ్ము అనుకున్నావా? నా సొమ్ము. సార్, ఈ విగ్రహం స్మగ్లింగ్ ది. మీరు స్మగ్లింగ్ మాఫియాకి లీడర్ అంటున్నారు, దాని గురించి మీరేమంటారు? సార్, మీ గురించి కూడా ఎంతో మంది తప్పుగా చెప్పుకుంటున్నారు. అవన్నీ పట్టించుకుంటే మీరు జర్నలిస్ట్ గా ఉండగలరా? నాకు తెలియక అడుగుతాను. ప్రజలకు ఇది నాది అని ప్రూవ్ చేయడం కోసం ప్రతి సంవత్సరం ఆ విగ్రహంతో ఫోటోలు దిగుతూ ఉంటావా ఏంటి? స్కూల్లో చదివే రోజుల నుంచి ప్రతి సంవత్సరం ఆ విగ్రహంతో ఫోటోలు దిగుతూ ఉంటావా ఏంటి? ఆ విగ్రహంతో ఫోటోలు దిగుతూ ఉంటావా ఏంటి? బావా దొరికింది. బావా దొరికింది. ఏం దొరికింది? ఆ రోజు ఎగ్జిబిషన్ లో నిఖిత మనలో ఫోటో తీసింది కదా, దాంతో ఆ విగ్రహం మన దగ్గర ఉందని ప్రూవ్ చేయొచ్చు కదా. అయ్యో సూపర్ బావా, నువ్వు సూపర్. పద వెళ్దాం. కానీ ఏంట్రా?
అంటే ఆ రోజు నిఖిత ఫోటో తీసినప్పుడు సురేష్ గారు అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు రా. వాడు కూర్చున్నాడో లేక నించున్నాడో తెలియడం లేదే. నువ్వేం టెన్షన్ పడుకో, నా దగ్గర ఫోన్ నెంబర్ చెయ్యరా. హలో రే మావా, ఉంటాడు. మనం 11th స్టాండర్డ్ చదివేటప్పుడు స్కూల్లో ఎగ్జిబిషన్ జరిగింది కదా, అప్పుడు ఫోటో తీసినప్పుడు నువ్వు కూర్చున్నావా లేక నించున్నావా? రే మన స్కూల్లో ఎగ్జిబిషన్ కూడా జరిగిందా? జరిగిందిరా, దున్నపోతా. ఫోటో ఉంటే పంపరా. ఫోటో పంపించాలా? రాయ్, నువ్వు నించున్నావా కూర్చున్నావా చెప్పరా, చాలా ఇంపార్టెంట్ రా. కూర్చున్నాను అనుకుంటాను. బావా కూర్చుని ఉన్నాడంట. మరోసారి మీ ఇంటికి వస్తే నా మొహాన కాంట్రించి ఉమ్మేయండి. ఎందుకు ఉమ్మేశాడు? అది అంటే డాక్టర్ గారు ఎవరు వచ్చినా సరే ఇలాగే ఆహ్వానిస్తూ ఉంటారు. రండి, మళ్ళీ వచ్చాడే. హలో, ఇలా చూడండి, చెప్పండి. మన స్కూల్లో నేను చెప్పింది నా వైపు చూడండి అని నాతో చెప్పండి. నాతో చెప్పండి. లేదు, నాతో చెప్పండి. మీకు తెలిసే ఛాన్స్ లేదు సార్. 16 ఏళ్ల ముందు నాకు తనకి జరిగిన ఏమంటున్నారు? నేనే ఫస్ట్ అనుకున్నాను. మ్యాటర్ ఏంటో చెప్పరా, పాప అడుగుతుందిగా, అందరం తెలుసుకుంటాం. హెచ్చి నోర్మేంటి? ఏ మ్యాటర్? అది ఏంటి విషయం చెప్పు. నేను నీకు ప్రపోజ్ చేసినప్పుడు నీకు ఒక విగ్రహం ఇచ్చాను కదా, దాని వాల్యూ ఇప్పుడు కొన్ని కోట్లు. దూరం 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 దూరం. కానీ అది ఇప్పుడు నా దగ్గర లేదు. ఆ ధర్మరాజు దగ్గర ఉంది. నువ్వు ఆ ఫోటో మాత్రం ఇప్పుడు ఇస్తే చాలు. అయ్యయ్యో, నువ్వు గుర్తు రాకూడదని నేను దాన్ని డెవలప్ చేయలేదు. నా వైఫ్ రా, నా వైఫ్ కదా. కానీ ఆ నెగటివ్ నా దగ్గర సేఫ్ గానే ఉంది. నా లవర్ కదా, నా లవర్ కదా. లవ్వరా? ఎక్స్ లవర్. ఎక్స్ లవరేనా? ఎందుకు అమ్మాయి కోసం కొట్టుకుంటున్నారు? వెళ్ళి నెగిటివ్ వెతుకుతాం. ఏ నాగరాజా, శకునం ఇచ్చాడుగా, లేవండి లేవండి. నువ్వు ఆ ఆటకు మీద వెతుకు, నువ్వు ఇక్కడ వెతుకుతారా? అవును, డార్లింగ్ కి షార్ట్ ఫామ్ డార్, డియర్ కి షార్ట్ ఫామ్ డియర్. రవే చెప్పాడు. చెప్పే ఉంటా, నీకు అదే చెప్పా. నువ్వు అక్కడ వెతుకు. ఇక లేదు బుజ్జమ్మ. బుజ్జమ్మ ఏంట్రా? నేను స్కూల్లో తనని అలాగే పిలిచేవాడిని. ఓ చాక్లెట్ రేపర్స్. అయ్యో, అలా విసిరేయదు. ఇవి నా కాలేజ్ లవర్ ఇచ్చినవి. ఏంటి కాలేజ్ లవరా? దానికి నేను టెన్షన్ అవ్వాలా, నువ్వెందుకు టెన్షన్ అవుతున్నావు? ఒరేయ్ కట్ల పాము, కొట్ట అవతల పడేస్తా. మర్యాద వెతుకు లేదా పుట్లకపో. వీడెవడు నీ ఆఫీస్ లవరా? అవును. అమ్మా, ఈ అంకుల్ పేరేంటమ్మా? నువ్వు అక్కడికి వెళ్ళి వెతుకు. అవును, వాడి ఫోటో మాత్రం ఎందుకని డెవలప్ చేయించావు? వాడిని నిజంగా లవ్ చేయలేదు, ఫోటో చూసినా నాకు ఫీలింగ్ రాదు, అందుకే. అంటే నన్ను నిజంగా లవ్ చేసావా? నిన్న అసలు లవ్వే చేయలేదు, అందుకే నెగటివ్ డెవలప్ చేయించలేదు. వెళ్ళి వెతుకు. ఐ యామ్ ద విన్నర్. ఎక్కడ 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 అది? నీ పాపము పండెను నేడు, నీ భరతము పడతా చూడు. అవన్నీ తీయకరా. నేను తీస్తానురా. నీ దుంప తెగ. కాల్ సెంటర్ కోకిల, జిల్ జిల్ జిగేల్ రాణి, చిటారు కొమ్మన మిఠాయి పొట్లం, చీకటి గదిలో భామ. డాక్టర్ కిందకి రా, దిగిరారా, నీకుంది. నా ఫ్యామిలీ లైఫ్ కి ఎసరు పెట్టేసరే వీళ్ళు. ఆ నెగటివ్ ఎక్కడ 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 నెగటివ్ ఎక్కడ 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 ఎక్కడ? బుజ్జమ్మ ఇట్రా, ఇటు రా. ఎక్కడ 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 ఎక్కడ? ఎక్కడుంది 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 ఎక్కడుంది? ఏమిట్రా ఈ దారుణం? అటు వెళ్దామా? బ్రదర్, తిన్నగా వెళ్ళి లెఫ్ట్ తిరిగితే బెడ్రూమ్ ఉంటుంది, కొంచెం సౌకర్యంగా ఉంటుంది. సూపర్. దయచేసి ముట్టుకోకుండా ఎతకరా యదవా. బుజ్జమ్మ ఇక్కడ ఇక్కడ ఇక్కడ. దొరికింది. ఎలా ఉందో
ఏంటమ్మా ఈ జలకు? మాతో పెట్టుకోకు, మాతో పెట్టుకోకు, మాతో పెట్టుకోకు, మాతో పెట్టుకోకు, మాతో పెట్టు. డాక్టర్ నెగిటివ్ మీద వెళ్తురు పడితే అది పాడైపోదు. లోపల పెట్టుకుంటే డెవలప్ అయిపోతా. బయటిది నెల తక్కువ వెధవా. సారీ మణి, ఐ యూజ్ ఓన్లీ డిజిటల్ కెమెరా. ఇప్పుడు ఆ విగ్రహం నాది అని చెప్తే అందరూ నన్ను కోమాలి అని అంటారు. ఆ విగ్రహాన్ని వచ్చే 20వ తేదీన ఇండియన్ గవర్నమెంట్ కి నేను ఫ్రీగా ఇవ్వబోతున్నా. వారం రోజుల మీ ఇల్లు చెప్తున్నా. అందుకు కారణం వేరే ఎవరు కాదు, నువ్వు మాత్రమే. అది నాది. నువ్వేం చేసుకుంటావో చేసుకోపో, ఏం చేసుకుంటావో చేసుకోపో, ఏం చేసుకుంటావో చేసుకోపో. ఎత్తుకో ఎత్తుకో ఎత్తుకో. ఎత్తేద్దాం. ఆ విగ్రహాన్ని ఎత్తుకురావాల్సిందే, మరో దారి లేదు. అది అతని దగ్గర ఉందని అందరికీ తెలుసు కదా. ఇప్పుడు నువ్వు ఎత్తుకుని వస్తే నిన్ను దొంగ అంటారు. దాన్ని ఇంకా గవర్నమెంట్ టెస్ట్ చేయలేదు. 5 రోజుల తర్వాతే అది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి వెళ్తోంది. ఆలోగా ఒక డూప్లికేట్ అక్కడ పెట్టి ఒరిజినల్ ఎత్తుకొచ్చేద్దాం. బయట దాన్ని ఇల్లీగల్ గా అమ్మేద్దాం. కుదురుతుంది కదా? ఏజ్ టెస్ట్ చేస్తే ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ అని తెలిసిపోతుంది. కుదురుతుంది, ఇట్స్ పాసిబుల్. ఒక్క నిమిషం, దొంగతనం చేస్తారా? దొంగతనం చేస్తారా కాదు, దొంగతనం చేస్తున్నాం. నేనెందుకు మీతో జాయిన్ అవ్వాలి? మాతో కలిసి వెతికావు కదా, మాతో కలిసి దొంగలించు. ఏంటిది లాజిక్? లేదు, ఏం చేయమంట? పోనీ లాజిక్ గా నేను మాట చెప్పనా? నీ భార్య నా లవర్ అంటే నీ కోపం వస్తుందిగా. ఇది అంతే. నా వస్తువు నేను తీసుకుంటే అది దొంగతనం ఎలా అవుతుందయ్యా? కానీ నాకు అది దొంగతనమేరా. నీకు అసలు బుద్ధుందా? అతని లైఫ్ నాశనం చేసి ఇలా మాట్లాడుతున్నావేంటి? ఐఎమ్ సారీ రవి. నీ పేషెంట్ జీవితాన్ని నాశనం చేసేసావు. నువ్వు ఇంకా బతకడం ఎందుకు? చావరా. నువ్వు ఒక డాక్టర్ వా? నాన్న అంకులే కరెక్ట్, అంకులే కరెక్ట్, అంకులే ఓకే, నేను మీకు ఏ విధంగా హెల్ప్ చేయగలను ఖచ్చితంగా చేస్తాను. కానీ జీవితాన్ని నాశనం చేశానని మాత్రం అనకండి. నేను మీకు హెల్ప్ చేస్తాను. నగరంలో ప్రారంభమైన వర్షం మరో 48 గంటల సేపు కొనసాగుతుంది. ముందుగా మనం దాన్ని వాడింట్లోంచి ఎలా తీయాలో ఆలోచించాలి. అంటే వాడు ఏ టైంలో ఇంట్లో ఉంటాడు, ఏ టైంలో బయటకు వెళ్తాడని మనం క్లియర్ గా తెలుసుకోవాలి. సూపర్ ఐడియా బావ. సరే, అంటే అడవిలో మృగాల జాడ కనిపెట్టడం కోసం సర్వేలెన్స్ కెమెరా పెట్టినట్టు. అదంతా వర్కౌట్ అవ్వదు. మధ్యలో ఏంటి? అలాంటి కెమెరానే తీసుకువెళ్ళి వాడి ఇంటి ముందు పెడితే అది వర్కౌట్ అవ్వదు. నీకేం తెలీదు, నువ్వు నోరు మూసుకో. అలాంటి ఏం తెలీదురా నాకు, ఏం తెలీదు. ఇన్ని సంవత్సరాలు కోమలో ఉండి ఏం మిస్ అయ్యారో అన్ని తెలుసుకోవాలి అనుకున్నాను. మీ దయ వల్ల నేను అన్ని తెలుసుకున్నాను. ఏంటి అసలు అన్నిటికీ కెమెరా, ఫేస్బుక్, మెసేజ్ అంటూ టెక్నాలజీతో అందరూ దగ్గర అవుతున్నాం అనుకోండి, ఒక్కొక్కరు దూరంగా వెళ్ళిపోతున్నారు. ఎవ్వరు మొహం చూసే మాట్లాడడం లేదురా. నీ స్కూల్ ఫ్రెండ్ చూసి 10 ఏళ్ళు అయిందన్నావు, అడ్రస్ అడిగితే ఏదో పార్క్ లో ఉన్నాడు అంటున్నావు. బావా, మనం స్కూల్ చదువుకునేటప్పుడు ఉదయం 7 గంటల క్రికెట్ అంటే కరెక్ట్ గా గ్రౌండ్ కి వచ్చేవాళ్ళం కదా. 6:30కే పిచ్ రెడీ చేసేవా? ఇప్పుడు రీచ్ బావా, వేర్ ఆర్ యూ బావా, క్యాన్సిల్ రా బావా అని వాట్సాప్ లోనే మాట్లాడుకుంటూ ఉంటే గ్రౌండ్ లో ఎవరు కనపట్టలేదురా. ఏమయ్యా హ్యాకరు, నీ ఫేస్బుక్ ఫ్రెండ్స్ ఎంతమంది? 4000. హెల్ప్ కావాలి అని అడిగి చూడు, ఒక్కడు కూడా రాడు. ఫేస్బుక్ లోనే లేని అమ్మకి హ్యాపీ బర్త్డే అమ్మ అని ఫేస్బుక్ లో మెసేజ్ పెడతారు. ఆవిడికి ఎలా తెలుస్తుంది? మరి ఎవరి కోసం ఇవన్నీ చేస్తున్నారు? ఏదో ఒక అమ్మాయి, ఎవరో కూడా తెలియదు, కానీ తనతో ఫేస్బుక్ లో గంటల కొద్దీ మాట్లాడతారు. కానీ డైరెక్ట్ గా వెళ్ళి మాట్లాడమంటే కంగారు మీకు. అది రియాలిటీ. అందరూ రియాలిటీని చూసి భయపడడం మొదలు పెట్టారు. నిజమైన ఫ్రెండ్స్, నిజమైన సంతోషం, నిజమైన ఆదరణ, నిజమైన బర్త్డే విష్ అంటే కూడా ఏంటో తెలియకుండా బతుకుతున్నారా? సార్, మీ వైఫ్ ఫోన్ నెంబరు ఫోన్లో చూడకుండా మీరు చెప్పగలరా సార్? 16 సంవత్సరాల క్రితం తన ల్యాండ్ లైన్ నంబర్ నాకు గుర్తుంది, 22582999. ఎలా ఎలా అంటే అది నాకు ఇక్కడుంది. మీరందరూ ఇందులోనే మనిషిని మిషన్ చేయాలని చూస్తున్నారు, మిషన్ మనిషిని చేయాలని చూస్తున్నారు. అది ఎందుకో నాకు అస్సలు అర్థం కావట్లేదు.
బావా మీ వాడు మాట్లాడడం లేదు అన్నావే, ఎలా మాట్లాడతాడు? ఏం మాట్లాడతాడు? వాడితో మాట్లాడడానికి ఎవ్వరూ లేరు. నేను వాడితో మాట్లాడాను రా. కానీ ఒక్క విషయం, ఇన్ని సంవత్సరాలు నేను కోమలో లేను, మీరందరూ కోమలో ఉన్నారు. దయచేసి బయటికి రండి. నాకు తెలిసింది కాబట్టే చెప్తున్నాను. వాడిని ఈ టెక్నాలజీతో మనం ఏమీ చేయలేం. ఎందుకంటే మీరు ఒక కెమెరా ఫిక్స్ చేస్తే దాన్ని ఎలా ఫిక్స్ చేశారో వాడే మనకు చెప్తాడు. వాడిని ఇంకో రకంగా ఎలాగైనా కొట్టాలి. అసలేంటా ఎప్పుడు చూసినా దాని గోల. మా నాన్న ఉదయం 8ంటికి ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం 6ంటికి వచ్చేవారు. మళ్ళీ ఉదయాన్నే 8ంటికి వెళ్ళేవారు. ఈ ఫోన్ ఉండడం వల్లే కదా ఎప్పుడు చూసినా రింగ్ అవుతోంది. కూర్చున్న కాలు, నుంచున్న కాలు, తింటున్న కాలు, పడుకున్న కాలు, వాడి కాలు, వీడి కాలు, వీడి మెసేజ్, వాడి మెసేజ్. ఇంత పెద్ద ప్రపంచం ఉన్నప్పుడు ఈ చిన్న పెట్టికి బాలిసి అయిపోయారు కదరా. పగలు కొట్టా దాన్ని, పగలు కొట్టా, పగలు కొట్టా, పగలు కొట్టా దాన్ని, పగలు కొట్టా, పగలు కొట్టా దాన్ని, పగలు కొట్టా, పగలు కొట్టా, పగలు కొట్టా. పగలు కొట్టిన తర్వాత కూడా ఆఫీస్ కాలింగ్ అంటే నిన్ను రే, ఇప్పుడు ఎందుకు దాన్ని పగలగొట్టావు? నేను పగలగొట్టవేంట్రా? నువ్వు మాట్లాడిన మాటలకు అలా చేసేసి. నేనే మాట్లాడాను కానీ నువ్వెందుకు నీ ఫోన్ పగలగొట్టావు? ఏదో ఎమోషన్ లో పగలగొట్టేశా. రే, మనలో ఎన్ని సంవత్సరాలుగా మారింది ఎమోషన్ మాత్రమే కదా బావా. దీంతోనేరా ఆ ధర్మరాజుని ఏమైనా చెయ్యాలి. నేను చెప్పింది మీకు అర్థమైందా? అయ్యో, ఎలా చెప్పాలి రే? మీరు చెప్పే టెక్నాలజీ అది ఇది ఇప్పుడు వచ్చిందిరా, అది మారిపోతుంది. కానీ పుట్టినప్పటి నుంచి మనతో ఉన్న బాధ, నవ్వు, సంతోషం, కోపం, రుచి, ఆకలి ఇవన్నీ మారవు రే. మన అమ్మ మనకి చంద్రుని చూపించి అన్నం పెట్టింది. ఇప్పటి అమ్మలేమో మొబైల్ చూపించి అన్నం పెడుతున్నారు. కానీ అన్నం పెట్టడం మారలేదుగా, అమ్మ ప్రేమ మారలేదుగా. కొన్ని విషయాలు మారవు, పాతవే కావచ్చు. వాటిల్లో నేను కింగ్ అని రా. సూపర్ సీన్ లా ఉందే. నువ్వేం చేయాలో నాకు చెప్పు, నేను చేయడానికి రెడీ. ధర్మరాజు తన ఇంటికి ఎప్పుడు వస్తున్నాడో వెళ్తున్నాడో తెలుసుకోవడానికి సర్వేలెన్స్ కెమెరా అవసరం లేదు. ఒక మనిషి చాలు. రోజంతా ఒంటరిగా కూర్చునుండే వాచ్మెన్ ని ఎవరైనా గుర్తించి కాస్త మాట కలిపితే చాలు. ఒకరికి మనం నచ్చాలంటే అతన్ని నవ్విస్తే చాలు. కానీ అతనికి మేము బాగా తెలుసు. సో డాక్టర్, ఏం లేదు, ఏదో మామూలుగా అతను అడ్రస్ అడుగుతున్నట్టుగా వెళ్ళి ఒక జోక్ చెప్పండి. సుత్తి జోకే, కానీ చెప్పగానే మీరే నవ్వడం స్టార్ట్ చేయండి. అతను నవ్వి తీరాలి. ఏం జోకు? చంద్రకళ, సూర్యకళ, లక్ష్మీ కళ. సో ఇప్పుడు మరీ సింపుల్. రేపు మీరు వాచ్మెన్ మాటికి వెళ్తే డౌట్ రాదు. కరెక్ట్. కానీ డాగ్ ని వాకింగ్ కి తీసుకుని వేరే ఏరియాకి వెళ్ళినా ఎవ్వరికి సందేహం రాదు. హలో, ఏంటి సార్ వాకింగా? అవునుంటుంది చూసారా? అవును, మీ సార్ ఎప్పుడు కనిపించారేంటి? బాగా బిజీయా? మీరెప్పుడు వచ్చారు? నిన్న ఉదయం 8ంటికి వచ్చారుగా. ఆయన 10ంటికి కదా వచ్చేది. రాత్రి 9ంటికి వచ్చినా లేడే. ఆయన 3ంటికి వెళ్ళిపోతారుగా. రేపు మధ్యాహ్నం 2ంటికి రమ్మంటారా? 2ంటికి వాళ్ళ నాయకుడి విగ్రహానికి పూలమాల వేయడానికి వెళ్తారు. ఓ బాయ్ సార్. కులం నీది రాజవంశం ఏంట్రా? నేనేటి వరకు అప్ప పేరు కొడతలేను అనాథువే. చంపేస్తారేమనుకుంటున్నారా? గుంపులో నన్ను అడుగున్నారన్నా. ఏంటన్నా ఎలుగు తోలును తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలిపే గాని తెలుపు రాదు. వస్తుందట్రా, చెప్పరా?
అది నీ చేతికి పెట్టిన గురి కాదురా, నీ కంఠానికి పెట్టిన గురి. ఆ యముడి చేతిలోని పాశం ఇప్పుడు నీ చుట్టూ ఉన్న వాళ్ళ చేతికొచ్చిందిరా. చావు నీ దరి చేరుతుందిరా. 16 ఏళ్లు నువ్వు చేసిన పాపాలన్నీ పండుతున్నాయి. నీ చావు మొదలయ్యింది. ఏంటి నమ్మకం లేదా? రేపు దాటి నువ్వు ప్రాణాలతో ఉంటేనే కదా. పాపం పోవాలంటే పరిహారం చేసుకో. వెళ్ళి ఆ శివాలయంలో ఈశ్వరుని ప్రాణభిక్ష కోరుకో. నీ కోట కూలుతోంది, ఆట ముగుస్తోంది. సందేహం, మూఢనమ్మకం, భయం, ఇక మీదట ఏం జరిగినా వాడికి భయంగానే ఉంటుంది. ఏ పిల్లి పిల్లి రేపే ఆఖరి రోజు. కూర్చొని ఎలా పట్టుకుంటారా? అన్నా ఇది లలితా జ్యువెలరీ ఆఫర్ అన్నా, రేపు ఆఖరి రోజంట. ఎగతాలా? పోనీరా. అది వర్క్ చేయదన్నా. ఏంట్రా నాది మాత్రమే వర్క్ చేయదా? రే లెఫ్ట్ లో లేదన్నా, రైట్ లో వెళ్ళిపోదాం. రే లెఫ్ట్ లో పోనీ, లెఫ్ట్ రైట్ లో వెళ్ళిపోదాం. లెఫ్ట్ లో పోరా. అవునా, రైట్ లో వెళ్తే ఒక దెబ్బతో పోవచ్చునా? ఒక్క దెబ్బతో పోవచ్చు. ఏంట్రా అందరు కలిసి నన్ను చంపే ప్లాన్ చేస్తున్నారా? లెఫ్ట్ లో పోరా. లెఫ్ట్ రా. ఎక్కడికి వెళ్తున్నావు? సార్ నేను ఇంకో పేషెంట్ ని చూడాలి సార్. వెళ్ళి త్వరగా రా. ఏంటిది భయం వేస్తుంది? ఏంటవి? పాలు. నువ్వు తాగు. నాకొద్దనా? తాగరా. లేదు వద్దనా. ఏ? ఈ ఒట్టి పాలైతే తాగేవాడిని. మరైతే ఇందులో ఏం కలిపావురా? అన్నా చక్కెర కలిపానా, నాకు షుగర్ ఉంది. అంటే మన గ్రూప్ లో రోగాలు లేని వాళ్ళు ఎవరు? నువ్వు తాగు. అన్నా వద్దన్నా. ఏ నీకేంటి బీపీనా? అన్నా వీడిని నమ్మలేమన్నా. రే ఏంట్రా వాగుతున్నావు? ఎవరా వాగేదే? నువ్వే వాగుతున్నావు అన్నా. ఇప్పుడు కూడా ఫంక్షన్ అసహ్యంగా మాట్లాడి గొడవ జరిగేలా చేసింది వాడేనా? అన్నకి యాపిల్ కట్ చేసి ఇవ్వకుండాను. నర్స్ డిశ్చార్జ్. మరుగుతుందిరా. నాకు భయంగా ఉందిరా. నాకు కూడా భయంగా ఉందిరా. ఏంట్రా అందరూ నా చుట్టూ నిల్చున్నారు? చేతుల్లో ఆయుధాలున్నాయి. అన్నా నీకేదో ఆపద ఉందన్నా. ఏంటి నాకు ఆపద? మీ వల్లే కదరా నాకు ఆపద. అన్నా మా వల్ల. మరి ఇదేంట్రా ఇది? ఎవరు చేశారా ఈ పని? అన్నా మీకోసం గుడికి వెళ్ళి కుంకుమ కూడా తీసుకొచ్చారన్నా.
ఏంట్రా ప్లేట్ చూపిస్తున్నావు? నీ పనేనా ఇది? శివాలయానికి వెళ్ళి ఈశ్వరుణ్ణి ప్రాణభిక్ష కోరుకో. వాడు భయపడ్డాడంటే వీడేనా? ఆగండి రే, నాకెవరి మీద నమ్మకం లేదు. అందరూ వెళ్ళండి ఇక్కడి నుంచి. వెళ్ళండి అన్నా. భయపడుతున్నావన్నా? తెలుస్తుందా? బాగా తెలుస్తోందన్నా. అట్లీస్ట్ ఒక వారం ఎవరి ఇంట్లో ఉండకండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఇదిగో భానుమతి, రేపొద్దున శివాలయానికి వెళ్ళాలి. ఆ ఏర్పాట్లు చూడు. రేపు వాడు వర్జ్యం వచ్చే లోపు ఇంట్లో నుంచి గుడికి బయలుదేరతాడు. 4ంటికి వాచ్మెన్ టీ తాగడానికి వెళ్తాడు. టైం 4 అయింది, నేను టీ తాగి వస్తా. ఆ గ్యాప్ లో మనం లోపలికి వెళ్ళాలి. ఆ వాచ్మెన్ తిరిగి రాకూడదు. ఎలా ఆపాలి? నేను ఒకటి చెప్తాను, కానీ ఎవ్వరూ తిట్టకూడదు. చెప్పు. కామం. ఆంటీ, మీకింకా 16 ఏళ్లే కదా? ఆ పిండిలో మొత్తం మందు కలుపుతాం. రేయ్, ఇంట్లో వాళ్ళ అమ్మగారు భార్య ఎవరో ఒకరు ఉంటారు కదా. ఏ నాగరాజా? తప్పకుండా ఉంటారు. మరి వాళ్ళ రిలేటివ్స్ అని చెప్పుకుని లోపలికి వెళ్తాం. మన వాళ్ళు ఎవరు వెళ్ళినా గుమ్మలోనే మాట్లాడి పంపించేస్తారు. కానీ బంధువులం అంటూ శుభలేఖ తీసుకువెళ్తే బందరు బాబాయ్నమ్మా, గుర్తుపట్ల అస్సలు సందేహించు. లోపలికి పిలిచి కూర్చోబెట్టి మాట్లాడతారు. ఎందుకంటే అదే మన సంస్కృతి పద్ధతి. ఎవరమ్మా వాళ్ళు? తెలియదురా, ఎలా అడుగుతాం? మీ నాన్నకు సంబంధించిన వాళ్ళే ఉంటారు. సో నేను, నువ్వు, నిఖిత, డాక్టర్ మనం అందరం అక్కడికి వెళ్దాం. మరి నేను రేపేదైనా ప్రాబ్లం వస్తే మేమందరం జైలుకి వెళ్తాం. బెయిల్ ఇవ్వడానికి ఎవరైనా బయట ఉండాలిగా. సో నువ్వు అక్కడికి రావద్దు. బావా, రేపు ఆఫీస్ లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, మీరంతా వెళ్ళరండి. డాక్టరే వస్తున్నారు, నీకేంట్రా? సో సో సెక్యూరిటీ, గుడికి వెళ్ళొస్తాను. ఇల్లు జాగ్రత్తగా చూసుకో, ఓకేనా? అలాగే సార్. వర్షం ఏమాత్రం తగ్గకుండా కురుస్తూనే ఉంది. వీధంతా నీరు ఏరులే ప్రవహిస్తోంది. వర్షం ఇలాగే కొనసాగే అవకాశం ఉన్నట్టున్నారు. కనుక అందరూ సురక్షితమైన ప్రదేశాలకు చేరుకోవాలి. ఆ సీసీటీవీ కెమెరా ఏం చేద్దాం? ఈ ఏరియాకి కొత్తగా ఉన్నావు. మా అలాంటి వాళ్ళకి ఈ ఏరియా ఏముందయ్యా? వర్షంలో వేడివేడి బజ్జీలు తిను. నమస్కారం. నమస్కారం. 20 ఏళ్ళు మాకు పిల్లలు లేరు. మీరు గుంటూరు బాబాయ్నమ్మా, గుర్తులేను. నిన్ను చిన్న పాపగా చూశాను, ఇప్పుడు బాగా పెద్దదాని అయిపోయావు. నువ్వు? అయ్యో, మీరు ధర్మాన్న గారి వైఫా? ఆ రోజు హాస్పిటల్లో చూసినప్పుడు గుర్తుపట్టలేదమ్మా. మేము శుభలేఖ ఇవ్వడానికి వచ్చాం. తాంబూలంతో సహా వచ్చాం. తప్పండి. సన్ స్ట్రోక్. వర్షం పడుతుంటే సన్ స్ట్రోక్ ఏంటయ్యా? దళపతి ఫ్యాన్ ఇక్కడ. అబద్ధం చెప్పను. లేపో. బజ్జీ సెట్ బజ్జీ కావాలి. కూర్చోండి. ధర్మాన్న గారు ఎలా ఉన్నారమ్మా? వాడిని కూడా చిన్నప్పుడే చూశాను, నిక్కర్లు వేసుకునేవాడు కాదు. బాగున్నారండి.
బయటికి వెళ్ళారు. ఉండండి, ఫోన్ చేస్తాను. అక్కలేదమ్మా, నేను ఇప్పుడే ధర్మనతో మాట్లాడాను. ఆయన ఏదో పూజ విషయంగా గుడికి వెళ్ళారంటగా. అవును. మేము ముందే మన సుబ్బయ్య పెదనానికి, కిష్టయ్య బాబాయ్కి శుభలేఖలు ఇచ్చేసాం. అలాగే ఇటువైపు నాగరత్నం పెద్దమ్మకి, రంగడ మావయ్యకి శుభలేఖలు ఇచ్చేసాం. ధర్మన్ ఇంట్లో ఉన్నా లేకపోయినా మీ చేతికి శుభలేఖ ఇచ్చేసామంటే ఇక నేను సంతోషంగా బయలుదేరి ఊరికి వెళ్ళిపోతా. ఏమిటి జుట్టు తెల్లగా? ఇదేనమ్మా ఒరిజినల్, అది డై. హలో, వెంటనే పార్టీ ఆఫీస్కి రండన్నా. పార్టీ ఆఫీస్కా? ఎందుకు? ఏదో అర్జెంట్ మీటింగ్ అంట. రాని వాళ్ళని పార్టీ నుంచి బహిష్కరిస్తామని అంటున్నారు. త్వరగా రండన్నా. ఆయనకి మీరు గుంటూరు బాబాయ్నమ్మా? మీరు కాదండి, ఈయన అడిగాను. వేలు విడిచిన మేనమావని. కానీ ఆయనకి బంధువులంటూ ఎవరూ లేరే. ఆయన కాదమ్మా, నీకు. నాకా? చివరిసరిగా తిరణాలలో ఎవరిని చూశారు? ఎవరినో చూశానమ్మా. ఇప్పుడు అవన్నీ ఎందుకు? నువ్వు అస్సలు మారలేదు, అన్నిటికీ అనుమానాలే. అవును, మీ ఇద్దరికి ఎందుకలా చెమట పడుతోంది? మా సంగతి సరే, నీకెందుకు చెమటలు పడుతున్నాయి? నేను కడుపుతో ఉన్నాను. నేను మాడిపోయి ఉన్నానమ్మా. అదంతా ఏం లేదమ్మా, వీళ్ళిద్దరికి కొంచెం షుగర్. ఇక్కడ ఇలా వాకింగ్ చేయొచ్చా? చేయొచ్చు. చేయాలనుకుంటున్నాను, కుదరలేదు. ఇప్పుడు చేసేస్తాను. నాకు వాకింగ్ టైం అయింది. వరద వల్ల నీటి లెవెల్ ఎక్కువ అవుతుందమ్మా. ఇంట్లో విలువైన వస్తువులన్నీ సేఫ్ గా పెట్టుకున్నారు కదా, ఎందుకంటే ఇలాంటప్పుడే దొంగ వేధవులు ఎక్కువగా తిరుగుతూ ఉంటారు. మొత్తం లాక్ చేసుకున్నారుగా? లాక్ చేసుకున్నాం. భద్రంగా ఉన్నాయిగా? భద్రంగా ఉన్నాయి. సరేనమ్మా, జాగ్రత్త. మనం జాగ్రత్తగా ఉన్నామని ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నా ఎవరైనా లాక్ చేశారా అని అడిగితే, ఒక్క నిమిషం అండి, వస్తున్నాను. కొంచెం గ్యాప్ దొరికిన చాలు, కొట్టేయచ్చు. దాన్ని మన సంచులోకి మార్చుకుని. అవును, ఇంతకీ పెళ్ళి ఎవరికన్నారు? కరెక్ట్, మా అమ్మాయికే. మా అమ్మాయిని వీళ్ళ సొంత కూతురులా చూసుకుంటారు. కొన్నిసార్లు నా వైఫ్ కూడా నా కూతురుతో ఇతనే మీ నాన్న అని చెప్తూ ఉంటుందంటే చూసుకోండి. మీకు కూతురా? ఇప్పుడే పుట్టింది. గ్యాస్ లీక్ అవుతున్నట్లేదు? అవునవును, లేదే. జలుబు అనుకుంటాను. గ్యాస్ బండి పేలిపోయేలా ఉంది, వెళ్ళి చూడమ్మా. ఉండండి, వస్తాను. ధర్మరాజుకు నువ్వు ఓన్లీ వన్ వైఫ్. ఏం చేస్తున్నారు? ఏం లేదు. వద్దు, వద్దండి. నిఖిత, నువ్వు ఏయ్, ఆగు. నేను చెప్తున్నాడుగా, నువ్వు వెళ్ళు. ప్లీజ్ అమ్మా, మీకు దండం పెడతాను. రావద్దు. వద్దండి. నేను చెప్పేది కొంచెం వినండి. సార్, ఇక్కడ ఫోన్ వాడకూడదు, పైనుంచి అడ్రస్ సార్. రే, నా భార్య ఒంటరిగా ఉందిరా, తనేదో ఆపదలో ఉన్నట్టుంది. నేను ఒకసారి మాట్లాడాలి. ఇవ్వరా? లే సార్, సారీ సార్.
సరేనే వెళ్తున్నా. సార్ బయటికి వెళ్ళకూడదు సార్, పైనుంచి ఆర్డర్ సార్. 20 సంవత్సరాలుగా నాకు పిల్లలు పుట్టలేదరా. ఇప్పుడు నా భార్య ప్రెగ్నెంట్ గా ఉంది. తనకేమన్నా అవ్వాలి, మీలో ఒక్కడు బతకడు. తప్పకుండా దయచేసి మమ్మల్ని క్షమించండి. ఇదిగో తీసుకోండి. దయచేసి ఎవరికి ఫోన్ చేయకండి. మేము వెళ్ళిపోతాం. వెళ్ళిపోదాం పద. అక్క, ఆ రోజు మీరే కదా చెప్పారు దేవుడు నీకు అన్యాయం చేయడని. ఆ దేవుడు నాకు ఇచ్చిన విగ్రహం అది. నా కుటుంబం దీనే నమ్ముకునుందక్క. అది నాదక్క, మీకు తెలియదు. లేదండి, నాకు అదేం తెలీదు. మీరు ఏదైనా వెళ్ళి ఆయనతో మాట్లాడుకోండి. నాకు అదంతా తెలీదు. మీకు బిడ్డ పుడితే వాడిని నిద్రపుచ్చడానికి కథలు చెప్తారు కదా, అప్పుడు చెప్పండి. 16 ఏళ్ల క్రితం ఒకడున్నాడు, మీ నాన్న వాడిని మంచం పట్టించాడు. మళ్ళీ వాడు బతకాలనుకున్నప్పుడు మీ నాన్న వాడి వస్తువును దొంగిలించేశాడు. అప్పుడే నువ్వు పుట్టావు. నేను దేవుడు చల్లగా చూసుకుంటాడని చెప్పండి. చెప్పాను అక్క, నేను చెప్పేది. అయ్యో భాను, భాను, భాను. ఎక్కడికి వెళ్తున్నా? ఏం చేస్తావు? తను వచ్చినట్టు తనకు మాత్రమే తెలుసు. బతికిందనుకో ధర్మరాజు మనల్ని చంపేస్తాడు. రా వెళ్దాం. నా మాట విను. రా వెళ్దాం. ఆగదు. రా. నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళి చేర్చండి ప్లీజ్. ఏంట్రా ఆగిపోయావు? రా వెళ్దాం. మన దగ్గర మిగిలినది మానవత్వం మాత్రమేరా. దాన్ని కూడా చంపుకొని పోవద్దు. నువ్వు 2 బిడ్డల తండ్రివిరా. ఊబర్ ఓలా అంటే ఆ క్యాబ్కి ఫోన్ చేసి రమ్మని చెప్పరా. ఈ వయసులో సాధారణంగా గర్భం దాల్చే శక్తి ఈవిడికి ఉండదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ ఈవిడికి గర్భం ధరించే అవకాశమే ఉండదు. ఊబర్ ఓలా ఏది దొరకడం లేదు. టోటల్ నెట్వర్కే లేదు. స్టాప్ అన్నా. అన్నా, అర్జెంట్గా హాస్పిటల్కి వెళ్ళాలన్నా. సార్ బాగా వాన పడుతుంది సార్. అటుపక్క రోడ్ అంతా బ్లాక్ అయిపోయింది సార్. బాగా నీళ్లు ఉన్నాయి. మీరు చెప్పిన చోటుకి ఆటో వెళ్ళదు సార్. అన్నా, పాపం డెలివరీ అన్నా. తీసుకెళ్ళండి సార్. ఎలా తీసుకెళ్తాం. నువ్వు వెళ్ళు, నేను చూసుకున్నా. నువ్వు పోరా. ఓర్చుకోండమ్మా, పక్కన హాస్పిటల్ వెళ్ళిపోదాం. ఇప్పుడు ఎమ్మెల్యే గారి వైఫే కదా? అవునన్నా. రైట్, నెమ్మదిగా పోరా. బండి స్టార్ట్ అవడం లేదు సార్. ఈ లోకంలో ఒకరు మన దగ్గర ఏడవడం, తన కష్టాన్ని చెప్పుకోవడం, మనం దాన్ని తీరుస్తామని కాదు, కాస్త వాళ్ళ చేయి పట్టుకొని నేనున్నాను, నువ్వు భయపడొద్దని ఒక్క మాట చెప్తావేమోనని. చూడమ్మా, చూడండి, నేనున్నాను, మీకేం కాదు, ఏ ప్రాబ్లం లేదు, మేము హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతాను.
కాదన్నా ఏం కాదన్నా నేనున్నాను. జాగ్రత్తగా. మీరే కదా అడ్మిట్ చేశారు, బిల్లు కట్టకుండా వెళ్తున్నారు, తీసుకోండి. చాలా థ్యాంక్స్ బాబు. లోకంలో ఎన్ని మారినా మానవత్వం మాత్రం మనలో మారకుండా అలాగే ఉంది. మనందరం ఎన్నో విషయాల్లో వేరుపడినా ఒక కష్టం రాగానే అందరం ఒకటైపోతాం. దీనికి కులం, మతం, ప్రాంతం ఏది అడ్డురాదు. కానీ కష్టం అనేది వస్తేనే మనం ఒకటవ్వాలా? ఎప్పుడూ అలాగే ఉండొచ్చుగా. మానవత్వం మాత్రం మనం ఎప్పుడూ మారిపోకుండా చూసుకోవాలి.